తప్పితిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మీకు అనుసరించితిమి. ఈ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిమి. మాలో క్షేమము ఏమీ లేదు. ఆయనను మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియచేసిన వాగ్దాన ప్రకారం ఓ ప్రభువా అపవిత్రమైన మమ్మను కరుణింపుము. ఓ దేవా తమ తప్పిదములను ఒప్పుకున్న వారిని గాయము పశ్చాత్తాపడి వారిని తిరిగి చేర్చుకొనము. మరియు మిక్కిలి కనికరముల తండ్రి నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించలాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తి యోగ నికరముల దేవుడు మన సమస్త పాపములు క్షమించి వారి నుండి మనల్ని విడుదల చేసి మన నడతలు సమయం దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించింది కాక. ఆమేన్. ప్రభువును స్తుతించండి. మనందరం లేచి నిలబడి ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన ఉత్తర పవిత్ర లేఖన పాఠ్య భాగం చదువుకుందాము. పరిశుద్ధ ఆధారంగా ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తరములు కీర్తనలు 41 వచ్చిన విడిచి వచ్చిన చదువుకుందాం. కీర్తనలు 41. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవాని తప్పించును. రోగశయం మీద యెహోవాని ఆదరించును. రోగము కలుగక నీవే వారిని స్వస్థపరచును. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డమాటలాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాడి పేరు ఎప్పుడు మార్చిపోను అని చెప్పుకొనుచున్నారు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింపజేయవలెనని వారు నాకు కీడు చేయని ఆలోచించుతున్నారు. నేను నమ్మబడిన నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తాడు. నా శత్రువులు నా మీద ఉల్లసింపగా ఉండుట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయి. చివరొచ్చిన అందరూ చదువు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు తుదపబడగా. ఆమేన్. ఇవాళ దేవుడు దీవించాడు. దయచేసి కూర్చోనండి. మనమందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 161వ కీర్తన ఈలాంటిదా యేసు ప్రేమ అనే కీర్తన పాడుతూ దేవుని నామమును స్తుతిస్తూ తదుపరి వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మనమందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి ఈలాంటిదా యేసు ప్రేమ నన్ను తూలా నాడక తనతో జాలి చూపినదా అనే కీర్తన పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. అందరికి వచ్చిన కీర్తనే. హలో గుడ్ మార్నింగ్. నాకు వాయిస్ రావట్లేదు. నేను ప్రేయర్లో ఉన్నాను. ప్రార్థన చేస్తాను. అమ్మ పాట వచ్చిన వారు ఎత్తండి. Thank you.
నేను తన మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ మార్చి నెల మొదటి ఆదివారపు ఆరాధన దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృపను బట్టి రెండవ నెలంతయు కూడా క్షేమముగా దేవుని కృప కాపుదలతో దాటి మూడవ నెలలోకి ప్రవేశించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపనిచ్చాడు. దేవుని కృపకై వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా దక్షిణ ఇండియా సంఘం వారు ఈ దినం మనకిచ్చినటువంటి అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి పాటలే మనం పాడుకున్నాం. దేవుని మహాకృపను బట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఈ రోజు మనకిచ్చిన అంశం ఏమిటి అంటే ఈస్టర్ కు ముందు 5వ ఆదివారము, లెంట్లో 2వ ఆదివారము మానవాళి వేదనా భారములను సమిష్టిగా వహించుట. మానవాళి వేదనా భారములను సమిష్టిగా వహించుట. షేరింగ్ ది బర్డెన్ ఆఫ్ హ్యూమన్ సఫరింగ్ అనేటువంటి అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకొని ఇచ్చినటువంటి లేఖన పాఠ్య భాగాలలో మనము ధ్యానపూర్వకంగా వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఈ యొక్క లెంట్ కాలంలో మనము 18వ తారీఖుతో ప్రారంభమైనటువంటి ఉపవాస దినాలు, లెంట్ దినాలు, శ్రమల కాల దినాలు, మండల దినాలు, వీటన్నిటికీ పేరు రకరకాలుగా పిలుస్తా ఉన్నారు. ఎన్ని రకాలుగా పిలిచినా వాటి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే జాగ్రత్తగా వినండి. మీకు చాలా వివరంగా చెప్పాను నేను ఇంతకుముందు వారాల్లో, పోయిన సంవత్సరం కూడా చెప్పిన. వీటి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే మనము ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా దేవుని సహవాసానికి దగ్గర అవ్వడమే దీని యొక్క ఉద్దేశం. దూరమైనటువంటి సమస్త మానవాళి దేవుని సహవాసానికి దగ్గరగా ఉండడం, దేవునితో సహవాసం చేయడం, దేవునితో మిళితమైపోవడం ఈ యొక్క దినాల యొక్క ఉద్దేశం. 40 దినాలు ఎందుకు పెట్టారు అంటే మనం ముందు జ్ఞాపకం చేసుకున్నాం. మోషే 40 దినాలు రాత్రింబగళ్ళు రేయింబగళ్ళు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో సహవాసం చేసి ఆ అన్నపానములు లేకుండా ప్రార్థించి వచ్చేటప్పుడు చివరికి పొందుకున్నటువంటి జయం ఏంటి అంటే రాతి పలకలు. తను ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి కావలసినటువంటి ఆజ్ఞలను పట్టుకొని వచ్చాడు. కొత్త నిబంధన కాలంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు
సేవా పరిచర్యకు ముందు 40 దినాల ఉపవాసం ఉన్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. 40 దినాలకి చాలా ప్రాముఖ్యత ఉంది. యోనా గ్రంథంలో నినివే పట్టణస్థులు దేవునికి దూరమై ఉన్నప్పుడు, దేవునికి అసహ్యమైన దూరమైనటువంటి ఆ క్రియలు చేస్తూ ఉంటే, దేవుని కోపము, దేవుని ఉగ్రత వారి మీదకి వస్తూ ఉంటే, దేవుడు మరి ఒక ఛాన్స్ వారికి ఇచ్చారు. ఛాన్స్ ఇచ్చి యోనాని అక్కడికి వెళ్ళి నినివే పట్టణానికి దేవుని గురించి ప్రకటించమంటారు. ఆ ప్రకటించుకున్నటువంటి ఆ క్రమంలో ప్రభునందు ప్రియమైన వారుగా 40 దినాలు ప్రకటిస్తాడు యోనా. ఎన్ని దినాలు? 40 దినాలు ప్రకటిస్తాడు. ఇలా 40 దినాల యొక్క ప్రాముఖ్యత మనకి బైబిల్ గ్రంథంలో చాలా ఉంది. ఈ యొక్క శ్రమల కాల దినాలు ఒక దినముతో ప్రారంభమయ్యాయి. తరువాత 3 దినాలు చేశారు. ఆ 3 దినాల తర్వాత వారం చేశారు. వారం అంటే 7 దినాలు చేశారు. ఇంకా ప్రార్థనకు సమయం సరిపోవట్లేదని బైబిల్లో ఉన్నటువంటి సంఖ్య 40ని జ్ఞాపకం చేసుకొని 40 దినాలు ఉపవాస దినాలుగా చేశారు. దేవునికి మహిమ కలుగులుగాక. మనకు కొంచెం అర్థం అవ్వాలి అంటే, పెద్ద పెద్ద రాజకీయ ప్రముఖులు చనిపోతే వారు ఏం చేస్తారు అంటే కొన్ని దినాలు సంతాప దినాలుగా ప్రకటిస్తారు. అవునా కాదా? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా, అంటే వారు నిర్ణయించుకున్న రీతిగా కొన్ని దినాలు సంతాప దినాలుగా ప్రకటిస్తారు. మరి ఈ సంతాప దినాల్లో ఏంటి? అంత ప్రముఖమైనటువంటి వ్యక్తులు చనిపోయారు అని దానికి గాను వారి యొక్క సానుభూతి తెలియడానికి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. అలాగే మనం కూడా 40 దినాల యొక్క ఉపవాస కాలంలో ప్రభునందు ప్రియమైన వాళ్ళ దేవునికి దగ్గరగా జీవించడానికి, దేవునితో సహవాసం చేయడానికి, ప్రార్థన వాక్యంతో నింపబడడానికి, మనల్ని మనం పరీక్షించుకోవడానికి, మనల్ని మనం పశ్చాత్తాపడడానికి దేవుడు ఈ కాలాన్ని నిర్ణయించాడు. జాగ్రత్తగా వినండి. యోనా నినివే పట్టణానికి వెళ్ళినప్పుడు 40 దినాలు ప్రకటన చేస్తా ఉంటే ఒకటే ప్రకటన చేశాడు. ఏమని చేశాడు అంటే, మీరు దేవుని దృష్టికి వ్యతిరేకముగా పాపము చేసి ఉన్నారు కాబట్టి దేవుడు మీకేం చెప్పమన్నాడు అంటే, మీ పాపము తొలగిపోవాలి అంటే, దేవుని ఉగ్రత మీ మీదకి రాకుండా ఉండాలి అంటే మీరేం చేయాలి అంటే, గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని ఉపవాసం ఉండి, ఆ ఉపవాసంలో ఎవరెవరు ఉండాలంట? రాజు మొదలుకొని అల్పులేమి, గనులేమి, పిల్లలేమి, పెద్దలేమి అందరూ కూడా ఆ ఉపవాసంలో కూర్చోవాలంట. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మన వాళ్ళు ఎంతమంది కూర్చుంటున్నారు చెప్పండి? ఉపవాసంలో ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు చెప్పండి? అంటే మీ అందరూ నేను ఉపవాసం ఉండమని చెప్పట్లా. ఉపవాసం యొక్క అర్థం ఏమిటి అంటే, నిన్ను నీవు ఉపేక్షించుకొని దేవునితో సహవాసం చేయడం. ఆ సహవాసం చేసే క్రమంలో నీకు ఆకలి దప్పులు తెలియవు. అది అట్లా అని చెప్పి అన్నపానాలు మానేసి భయంకరమైన కష్టమైన పనికి వెళ్ళి నాకు కళ్ళు ఉరిగి నేను ఉపవాసం అన్నా, నేను పని చేసుకోలేకపోతే నేను ఉపవాసం అన్నా, అలా కాదు. ఉపవాసం అంటే దేవునితో నువ్వు సహవాసం చేయడం. ఉపవాసం అంటే దేవునితో సహవాసం చేయడం. ఇలా చేయడం ద్వారా నీకు ఏం కలుగుతుంది? ఏం కలుగుతుంది? భక్తులైనటువంటి వారు చేసి ఏం పొందుకున్నారు? నినివే పట్టణస్థులు రాజు సహితము వారు ఆ దీక్షలో కూర్చొని ఆ ఉపవాసం చేసి వారు ఏం పొందుకున్నారు తెలుసా? రాబోయేటువంటి ఉగ్రతను, రాబోయే శిక్షను వారు తప్పించుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దీని అర్థం ఏమిటి? మనకి ఏ విధంగా అర్థం చేసుకున్న దాన్ని అంటే, మనకి శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, వేదన కలిగినప్పుడు, భారం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు మనం ఏం చేయాలి అంటే దేవుని చెంతకు మనము చేరాల. దేవుడు నీ మొర ఆలకిస్తాడు. ఒక అవకాశం ఇచ్చాడు నినివే పట్టణస్థులకి. ఒక అవకాశం ఇచ్చి దేవుడు అన్నాడు, మీరు నా వైపు మరలండి అన్నాడు. ఎవరి వైపు మరలాలంట? దేవుని వైపు మరలాలంట. మరలాలి అంటే దానికి మార్గం ఏమిటి అంటే పశ్చాత్తాపడడం. ఏం చేయాలి? పశ్చాత్తాపడడం. పశ్చాత్తాపడడం అంటే, అయ్యా నేను పాపినయ్యా అని ఒప్పుకోవడం. అయ్యా నువ్వు ఇచ్చిన కృపకి నేను అర్హుడను కానయ్యా, అర్హురాళ్ళు కానయ్యా, ఇదిగో అసలు నేను స్తుతించకే నేను అర్హుడను కానయ్యా, ఇగో నా కోసం నువ్వు కలవరిలో మరణించావయ్యా. అందుకని ఆ ప్రేమ ఎలాంటిదంటే ఇలాంటిదా? యేసు ప్రేమ. నన్ను తూలనాడక అంటే ఏంటి అర్థం? నన్ను
తృణీకరించకుండా, తీసివేయకుండా, నన్ను ఇసివేయకుండా, ఇదిగో పాపం చేసింది ఈ పాపి అని నన్ను హేళన చేయకుండా ఆయన ప్రేమతోటి పెనుగొన్న దుఃఖాబ్దిలోన ఇదిగో నా కోరికల సమయంలో అందులో చరణాలు ఉన్నాయి. ఎంత అర్థవంతమైనటువంటి చరణాలు! ఆ చరణాల్లో ఉన్నటువంటి అర్థం ద్వారా ఆ ప్రేమను దేవుడు మన మీద చూపించి ఆ యొక్క ప్రేమ ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు అంటే ఆయనకి దగ్గరగా మనల్ని చేర్చుకుంటున్నాడు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇదిగో మానవులైతే, మనుషులైతే వారికి ఇష్టమైతే దగ్గరకు తీస్తారు, లేకపోతే దూరం చేస్తారు. అవునా కాదా? భర్త విషయంలో అయినా, భార్య విషయంలో అయినా కూడా అంతే, మనుషుల విషయంలో కూడా అంతే. కానీ దేవుడు మాత్రము నిన్ను దూరపరిచే దేవుడు కాదు, దగ్గరకు తీసుకునే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా నినివే పట్టణస్థులు ఆ రీతిగా ప్రార్థన చేసి వారు గోనె పట్ట కట్టుకోవడానికి, బూడిద పోసుకోవడానికి అర్థం ఏమిటి అంటే, జాగ్రత్తగా వినండి ప్రభునందు ప్రియమైన వాళ్ళ, బూడిద అంటే బసంపుద రోజు మీకు జ్ఞాపకం చేశా. ఏమని జ్ఞాపకం చేశా అమ్మా? బూడిద అంటే ఏమిటి అంటే మన్ను. మన్ను యొక్క అర్థం ఏమిటి అంటే, ఎందుకు దాన్ని సూచిస్తున్నాడు అంటే, అయ్యా నేను మట్టిలో నుంచి తీయబడ్డాను, మళ్ళా మట్టికే చేరుతాను అనేటువంటి అర్థం. ఇందులో పశ్చాత్తాపం కనపడుతుంది. ఏం కనపడుతుంది? పశ్చాత్తాపం కనపడుతుంది. గోనె పట్ట కండుంగములో దాని యొక్క అర్థం ఏమిటి అంటే, అయ్యా ఈ వస్త్రాల మీద నేను కాదు, ఇదిగో ఈ వస్త్రాలు కాదు, నేను గోనె పట్ట తగ్గించుకోవడానికి గుర్తు. ప్రభునందు ప్రియమైన వారులారా గమనించండి, ఈ రోజుల్లో, ఆ రోజుల్లో అలా చేశారు. అబ్రహాం చేశాడు, నినివే పట్టణంలో యోనా చేశాడు, ఇంకా భక్తులైన వారు చాలా మంది చేశారు. దాని అర్థం ఏమిటి అంటే, తన్ను తాను తగ్గించుకొని దేవుని వైపు చూడడం. ప్రభునందు ప్రియమైన అలా తగ్గించుకున్నప్పుడు నీవు దేవునికి నీ దగ్గర అవుతావు. మీకు అర్థమవుతుందా? మనల్ని మనం తగ్గించుకుంటే దేవునికి మనము దగ్గర అవుతాం. మనల్ని మనం హెచ్చించుకున్నాం అనుకో, మనలో ఉన్నటువంటి అన్ని కూడా కనిపిస్తాయి. మన ఆస్తి కనపడుతుంది, మన అంతస్తు కనపడుతుంది, మన వస్త్రాలు కనిపిస్తాయి, మన బంగారాలు కనిపిస్తాయి, ఇవన్నీ కనిపిస్తాయి మన వైపు చూస్తే. దేవుని వైపు చూసి ఇదిగో అయ్యా నేను మన్ను లాంటి వాడనయ్యా. ఇంకా మన జ్ఞాపకం చేసుకుని దావీదు ఒక దగ్గర అంటాడు, నేను పశుప్రాయుడనయ్యా. ఏంటంట? నేను పశుప్రాయుడనయ్యా. పశువు అంటే తెలుసా? పశువు అని నేనంటే ఇప్పుడు మీరు ఏమంటారు చెప్పండి? దావీదు రాజయ్యి ఆయన అనుకుంటున్నాడు, అయ్యా నీ దృష్టికి నేను పశు ప్రాయుడనయ్యా. ఎంతగా తగ్గించుకుంటున్నాడు అని తిట్టుకోమని ఉద్దేశం కాదు. ఎవరికి వాళ్ళు ఇప్పటి వరకు బయట తిట్టి ఇప్పుడు మిమ్మల్ని మీద తిట్టుకోవడం కాదు తగ్గించుకోవడం అంటే. ప్రభునందు ప్రేమ అంతగా అందాంటి పరిస్థితిలో నుంచి నువ్వు నన్ను లేపాయో అనేటువంటి అర్థం ప్రభునందు ప్రేమిన వాళ్ళ. ఈ యొక్క ఉపవాస దినాలు దేనికి ఉపయోగపడతాయి అంటే, నీవు దేవుడితో సహవాసం చేయడానికి. 40 దినాలు కూడా మనకు తెలుసు. మన సహోదరులు ఆసియం వాళ్ళు ఎంతమంది తెలుసు మీకు? రోమన్ క్యాథలిక్ మన బంధువులు లేరా? మన రక్త సంబంధికులు లేరా? వారు ఎంత నిష్ఠగా పాటిస్తారు, అవునా కాదా? ఎంత సిన్సియర్ గా ఉంటారు. 40 దినాలు చాలా ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తూనే ఉంటారు, దేవాలయ ప్రార్థన చేసుకుంటారు. అంటే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కాబట్టి వాళ్ళకి జ్ఞాపకం చేస్తా. ఇప్పుడు కూడా మనం కూడా పాటిస్తున్నాం. లోదర్ అండ్ సిఎస్ఐ చర్చెస్ అన్ని కూడా పాటిస్తా ఉన్నాయి. ఈ పాటించడానికి గల కారణం ఏమిటంటే, దేవుడితో సహవాసము చేయడానికి మాత్రమే. ఈ క్రమంలో ప్రభునందు ప్రియమైన వారు తెల్లవారుజామున ప్రార్థనలు, నైట్ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. మనకి ఇచ్చినటువంటి సాంప్రదాయం ఏమిటంటే, ఆ రోజు మరి అప్పుడు రాజేశ్వర అయ్య గారు, ఇప్పుడు డేంటరీ చైర్మన్ అయ్య గారు, గంటా రాజేశ్వర అయ్య గారు 30 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. ఈ లెండిటేజ్ లో ఏం ప్రార్థనలు అయ్యాయంటే వీధి ప్రార్థనలు. ఏ ప్రార్థనలు? వీధి ప్రార్థనల ద్వారా వీళ్ళన్నీ కూడా కలువరి సిలువ రక్తం చేత పవిత్రపరచబడాలి, సిలువ వైపు చూడాలి అనేటువంటి ఉద్దేశంతో వీధుల్లో ప్రార్థనలు చేసేవారు ప్రారంభించారు. ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉంటున్నాయి. ప్రభునందు ప్రియమైన ప్రతిరోజు కూడా తెల్లవారుజామున సమయం అందు ముచ్చినపల్లిలో 5 గంటల నుంచి 6 గంటల వరకు ఆరాధన జరుగుతూ ఉంది. ఒక 1 అవర్. మీకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఆ 1 అవర్ లో ఒక 2 పాటలు, తర్వాత ఒక 10 నిమిషాలు వాక్య ధ్యానం, ఆ తర్వాత ఆరాధన, ఆ తర్వాత ప్రభు సంస్కరణ ఆరాధన. ప్రతిరోజు కూడా ప్రభు సంస్కారం ఇస్తా ఉంటున్నారు. దాదాపు ఒక 25 మెంబర్స్ వరకు తెల్లవారుజామున సిద్ధపడి దేవుని సన్నిధికి వచ్చి శరీర రక్త మాంసాల్లో పాలు పొందుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక.
ప్రభునందు ప్రియమైన వారులారా, వీటి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే దేవుని యొక్క సాన్నిధ్యంలో జీవించటానికి. మామూలు దినాల్లో మనం ఏం చేస్తాం, పళ్ళకు వెళ్తూ ఉంటాం, అవునా కదా? పర్టిక్యులర్ గా దినాలు అయితే ఏం చేస్తాము అంటే దాన్ని వినియోగించుకుంటాం. వివాహాలు ఎప్పుడు ఉంటాయా? రోజు వివాహాలు ఉండవు కదా. వివాహం ఉన్న టైంలో పర్టికులర్ టైంలో మనం ఏం చేస్తాం, ఆ వివాహానికి వెళ్ళి హాజరవుతూ ఉంటాం. అలాగే ఆదివారం ఆరాధనలో దేవుడి సన్నిధిలో హాజరవుతూ ఉంటాం. ప్రభునందు ప్రియమైన ఈ యొక్క దినాలు కూడా ప్రత్యేకించబడి నీ కోసము ఏర్పాటు చేయబడినటువంటి దినాలు. దీన్ని బైబిల్ గ్రంథంలో ఉంది. యోవేలు ప్రవక్త అంటాడు, దయచేసి గమనించండి, నేను చెప్పాల్సిన టాపిక్ లో నుంచి వేరే టాపిక్ లోకి వెళ్ళిపోతా ఉంది, అయినా కూడా జ్ఞాపకం చేస్తా సందర్భానుసారముగా. యోవేలు ప్రవక్త 1వ అధ్యాయంలో ఆ దేశంలో వచ్చినటువంటి కరువు, అందరూ కూడా పంటలు వేసుకున్నారంట. ఏం వేసుకున్నారమ్మా? పంటలు వేసుకున్నారు, ద్రాక్ష తోటలు వేసుకున్నారు. ఆ వేసుకుంటే వాటి మీదకి ఏమొచ్చింది అంటే తెగులు వచ్చింది. జాగ్రత్తగా వినండి, ఏమొచ్చిందంట? తెగులు వచ్చింది. ఆ తెగులు ఎలా ఉందో తెలుసా? ఫస్ట్ వచ్చాయి మిడతలు పడ్డాయి. మిడతల తర్వాత ఏమొచ్చినాయి అమ్మా? గొంగళ పురుగులు వచ్చాయి. గొంగళ పురుగుల తర్వాత పసల పురుగులు వచ్చాయి. పసల పురుగుల తర్వాత దయచేసి గమనించి, ఇన్ని పురుగులు వచ్చి పంట మీద పడ్డాయి అంట. ఒక్క పురుగులు పడితే మనం ఏం చేస్తాం? ఎన్ని మందులో కొడతాం ఆ పురుగు పోవడానికి. మరి ఇక్కడ ఎన్ని పురుగులు వచ్చినాయి అంట? గొంగళ పురుగు, మిడతలు, పసర పురుగు, ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పంట తింటే ఇంకేముంటది పంటలో? ఏమైనా ఉంటుందా గింజలో? దయచేసి గమనించండి. అలాంటి పరిస్థితుల్లో ప్రవక్త తెలియజేస్తున్నారు. ఆ దేశానికి ఏం చెప్తున్నాడు అంటే, రండి, ఇదిగో ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి, వ్రత దినము ఏర్పాటు చేసుకోండి, పెద్దల్లో పిలవండి, ఇదిగో స్తన్యపానము చేసే వాళ్ళు కూడా పిలవాలంట. ఎవరమ్మా స్తన్యపానం అంటే తెలుసా? ఎవరమ్మా? పాలు ఇచ్చేవాళ్ళు, పాలు తాగేవాళ్ళు, వాళ్ళని కూడా పిలవాలంట. మనం ఏం చేస్తాం చెప్పు? జ్వరం వస్తే గుడికిరా, ప్రెగ్నెంట్ ఉంటే గుడికిరా, డెలివరీ అయితే గుడికిరా, తలనొప్పి ఉంటే గుడికిరా. ఇవన్నీ జరిగేనా కాదా? నేను కొత్తగా చెప్తున్నానా? ఇగో రోజు వాడడం వల్ల వాయిస్ ఏమైందంటే బొగ్గురు పోయింది. నేనేమనుకున్నానంటే నిజం చెప్తున్నాను, ఆరాధన అంతా కుదించేద్దాం, వాక్యం కూడా ఏదో పై పైన చెప్పుకుంటూ పోదాం, వాయిస్ సహకరించలేదు అనుకున్నా. ఇక నిలబడిన తర్వాత మొత్తం అంతా మారిపోయింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ సతీష్ ఇది పెట్టదని కూడా చెప్దాం అనుకున్నా, వాయిస్ రావట్లేదని. కానీ ప్రభునందు ప్రియమైన గమనించండి, మనతో పాటు చాలా మంది లైవ్ లో వాక్యం వింటూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినాలలో ప్రభునందు ప్రియమైన వాళ్ళ అంత భయంకరమైన సిచ్యువేషన్ వస్తే దేశం అంతటిని కూడా కదిలిస్తా ఉంటున్నారు ప్రవక్త. ఒకళ్ళిద్దరు కాదు. మనం ఏమనుకుంటున్నాం అంటే ఇంట్లో ఒకళ్ళు వస్తే చాలా ఆరాధనకు అనుకుంటున్నాం. మా అమ్మ ఈ రోజు వచ్చిందండి, మా నాన్న ఈ రోజు వచ్చిండు, మా పిల్లలు ఈ రోజు వచ్చి, దేశం మొత్తం కూడా కదిలిపోయింది. ఆ పట్టణం అంతా కూడా కదిలిపోయింది. దేనికి అంటే వ్రత దినాన్ని ఏర్పాటు చేసుకున్నారు, ఉపవాస దినాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇదంతా ఎందుకు తెలుసా? యెహోవాను బ్రతిమాలుకొనుటకై. అక్కడ ఉందమ్మ వచనంలో, కొంచెం గట్టి చదవరా? యెహోవాను బ్రతిమాలుకొనుటకై పెద్దలను, దేశంలో ఉన్న జనులందరినీ నీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది దేవుని వాక్యం? అమ్మా గమనించండి, ఎంతమంది అంట? పెద్దలందరినీ పిలవించాలి. ఎక్కడికి? దేవుని మందిరంలోనికి. ఆ రోజుల్లో తర్వాత కొత్త నిబంధన కాలం వచ్చిన దేవుడు మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? నీవు ఉపవాసం ఉంటున్నావని ఎదుటి వారికి నువ్వు కనపడొద్దు, వేషధారణ నువ్వు చేయొద్దు, రహస్యముగా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ఇదిగో నీ మొర రహస్యముల తండ్రికి వినపడులాగా నువ్వు మొరపెట్టు, ఆ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారు యెహోవాను బ్రతిమాలుకోవాలి. అయ్యా మా పంటలన్నీ పాడైపోతున్నాయ్యా. గొంగళ పురుగు తర్వాత మిడత తర్వాత 1 year బ్యాక్ కూడా
అటు ఆ ప్రాంతాల్లో వేరే రాష్ట్రంలో మిడతల దండ వచ్చి పడతాను న్యూస్ లో చదివారు. ఎవరు చదివారా? గుర్తుందా మీకు? ఆ మిడతల దండ వస్తే పంటలు, ఆ తర్వాత ఏనుగులు కూడా దండు పడుతుంది అని చాలా. ఇప్పుడు మనకు కోతులు బాధ ఎక్కువైపోయింది పంటల మీద, అవునా కదా? మొక్కజొన్న చేను వేసుకుంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే రేయి బగల కాపలా కాస్తా ఉంటున్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళు గమనించండి. అలాంటి పరిస్థితుల్లో పంట లేకపోతే మనం ఎలా తిరుగుతాం, బ్రతుకుతాం? అవునా కాదా? తినాలి, బ్రతకాలంటే ఇప్పుడు ఎవరు బ్రతికాడుకోవాలి? ఆ పంటని కాపాడేదెవరు? ఆ పంటని కాపాడేదెవరు? దేవుని వాక్యం సెలవిస్తుంది 127వ కీర్తనలో, యెహోవా ఇల్లు కట్టించగల దాని కట్టువాడు ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు. అది దీని అర్థం ఏంటి? మన పంటలు ఎవరు కాపాడుతున్నారు? ఆ పంటల్ని కాపాడేటువంటి దేవుని దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుకోవాలంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ బ్రతిమాలుకోవాలని దేవుని మందిరానికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి. దేవుని దగ్గరకు వచ్చి నువ్వు విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధిలో వేడుకోవాలి. ప్రభునందు ప్రియమైన వారు గమనించండి, మన ఆస్తి మనల్ని రక్షించలేదు. గమనించండి, మన అందం మనల్ని కాపాడలేదు. కాపాడుతుందా? అలా కాపాడాలి అనుకుంటే కాపాడితే కరోనా వచ్చినప్పుడు ఎంతమంది కోటీశ్వరులు మరణించారు, అవునా కాదా? మరి ఆ డబ్బు కాపాడలేకపోయింది వాళ్ళని. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన ఆయుష్, మన దినాలు ఎవరి దగ్గర ఉన్నాయి? జీవ గ్రంథములో మనము పిండముగా రూపింపబడక మునిపే అవి రాయబడి ఉన్నాయి. ఫలానా వాళ్ళు ఎన్ని దినాలు బ్రతకాలి, ఫలానా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి, అన్ని రాస్తున్నాయి. అవి సంపూర్తి అయినప్పుడు మనం అందరము కూడా ఈ లోకాన్ని విడిచి అక్కడికి, ఈ లోకంలో మనం ఎలా బ్రతుకుతున్నాం తెలుసా? పరదేశులుగా. ఎలాగమ్మా? అయ్యో, ఒకరు మరణించగానే మన దుఃఖం ఏంటి తెలుసా? ఎంత బాధపడతాం తెలుసా? అయ్యా, ఏందయ్యా ఈ కర్మ, ఏందయ్యా ఈ బాధ, ఎందుకు తీసుకున్నావయ్యా, అయ్యా ఎందుకు తీసుకున్నావయ్యా అని ఏడుస్తూ ఉంటాం. మనం ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి, మరణించిన వారిని బట్టి మనము, బ్రతికి ఉన్న మనము జ్ఞాపకం చేసుకోవాలి మన స్థితి ఏంటి. మనం కూడా అక్కడికి వెళ్ళవలసిన వారమే. ప్రభునందు గమనించండి, ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం దేవుడు 3వ నెలలోకి ప్రవేశించినటువంటి మనము దేవుని మహాకృపను బట్టి 3వ నెలలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కాచి కాపాడి నడిపించునుగాక. ఈ యొక్క లేఖన పాఠ్య భాగంలో మనకిచ్చినటువంటి అంశం ప్రకారము ఏమిటి అంటే, మానవాళి, సమస్త మానవాళి వేదన భారములను సమిష్టిగా వహించుట. అమ్మా, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కసారి శిలువ మరణం పొంది మనందరి యొక్క వేదనను, భారాన్ని ఆయన సమిష్టిగా వహించాడు. మీకు అర్థమవుతుందా? సమిష్టిగా అంటే కంబైన్డ్ గా, ఒక్కసారే, ఒక్కొక్కరికి ఒక్కసారి కాదు, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ వాక్యం ఉంది. ఒక్కసారే ఆయన పరిశుద్ధ ఆ గవిని ఎదుట ఆయన ఏమయ్యాడు అంటే మన కొరకు బలి అయ్యాడు. అందుకని మనం పాడుకుంటాం, కలువరి గిరిలో సిలువ వ్రేలాడితి, కలువరి గిరిలో హల్లెలూయా. ఆయన ఒక్కసారి మనందరికి కొరకు కూడా వేదనను, భారాన్ని సమిష్టిగా వహించాడు. అయితే ఈ రోజు వచ్చినటువంటి అంశం ద్వారా మనకేమి దేవుడు నేర్పుతున్నాడు, మనమేమి నేర్చుకోవాలి అంటే, దేవుడు ఎలాగా మన యొక్క అందరి భారాలు, వేదనలు సమిష్టిగా వహించాడో మనము కూడా వేరొకరి భారాలు, వేదనలు మనము పంచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఈరోజు ధ్యానాంశం. పంచుకోవాలి అంటే మీరేంటి, వాళ్ళకి జ్వరం వచ్చింది, ఆ జ్వరం నాకు కూడా రావాలి? అట్లా కాదు. జ్వరంతో లేవలేక బాధపడుతూ ఉంటే నువ్వు వెళ్ళి వాళ్ళ హక్కులు చేసుకొని ఆదరించాలి. అది సమిష్టిగా పంచుకోవడం. దేవునికి మహిమ కలుగును గాక. దాని అర్థం ఏమిటి అంటే, ఇంకా క్లారిటీగా మనకు అర్థం అవ్వడానికి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇది
దీని అర్థం లూకా సువార్త 10వ అధ్యాయంలో దీని గురించి రాయబడింది. లూకా సువార్త 10వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభునందు ప్రియమైన వారుగా అక్కడ 27వ వచనంలో దేవుడు అక్కడ మాట్లాడుతూ చెప్తా ఉంటున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను ప్రేమింపవలనియు చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొన గోరి అతడు అవును గాని నా పొరుగు వాడవడని. అర్థమైందమ్మా మీకు? నేను చెప్తా వినండి అర్థమయ్యేలాగా. యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి వచ్చి శిష్యులతో మాట్లాడుతూ, ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడితో మాట్లాడుతూ నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే చెప్తా ఉంటున్నారు. చెప్తూ అన్నారు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలయ్యా అన్నారు. ప్రేమించిన వేళ దేవుణ్ణి ఆరాధించాలి పూర్ణ మనసుతో అని చెప్తే అక్కడ ఉన్న వాళ్ళు క్వశ్చన్ వేశారు. ఏమని? నా పొరుగువాడంటే ఎవరయ్యా? నా పొరుగువాడంటే ఎవరు? నేను ఎవరికి సాయం చేయాలి అని అడిగాను. అడిగినప్పుడు ప్రభునందు ప్రియమైన వాళ్ళ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట ఏమిటి అంటే, ఈ లేఖన పాఠ్య భాగంలో ఒక ఉపమానమే చెబుతా ఉంటున్నారు వారికి అర్థం అవ్వడానికి. ఏం చెప్పారమ్మా? ఉపమానం. నీ పొరుగువాడు అంటే ఎవరో తెలియడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానం చెబుతున్నారు. ఏంటా ఉపమానం అంటే, యెరికో పట్టణానికి వెళ్తూ, యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ఒక మనుషుడు వెళ్తూ దిగి దొంగల చేతిలో చిక్కుకున్నాడంట. ఆ దొంగ చేతిలో చిక్కుంటే వాని పరిస్థితి ఏమైందంటే, ఆ దొంగ తన దగ్గర ఉన్న మొత్తం కూడా తీసేసుకుని వాటిని అతన్ని చితకబాదేసి అక్కడ పడేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగింది అంటే, ఆ దారిన చాలా మంది వెళ్తా ఉన్నారు. దెబ్బలతో పడిపోయి ఉన్నాడు ఆ వ్యక్తి, ఒక మనుష్యుడు పడిపోయి ఉండి దొంగలు అక్కడ మొత్తం దోచుకొని వెళ్ళిపోతే ఆ దారిని చాలా మంది వెళ్తా ఉన్నారు. ఆ వెళ్ళే క్రమంలో ఎవరు వెళ్ళారు అంటే, ఒక యాజకుడు వెళ్ళాడంట. చూశాడు, కనిపించాడు. నాకెందుకులే అనుకున్నాడు. ఆ తరువాత లేవీయుడు వెళ్ళాడు. ఎవరు వెళ్ళారమ్మా? లేవీయుడు వెళ్ళాడు. అని వెళ్ళిపోయాడు. మూడవదిగా వచ్చాడు ఒక వ్యక్తి, సమరయుడు. ఆ మంచి సమరయుడు ఏం చేశాడు అంటే, గబగబా ఆ దెబ్బతో పడినటువంటి ఆ వ్యక్తిని చూసి తన ప్రాణమంతా కూడా జ్ఞాపకం చేసుకొని వెలిబిల్లాడిపోయి, అయ్యో దెబ్బతో పడిపోయాడే, ఈ వ్యక్తికి మనం ఎలాగైనా సహాయం చేయాలి అని ఆ వ్యక్తిని తీసి ఆ గాయాలు కడిగి వాటిని కట్టి తనకి కొంత ఆహారం పెట్టి ఆకలి తీరుస్తా ఉంటున్నాడు. అతడే పొరుగువాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఎవరైతే అవస్థలో ఉన్నారో, ఎవరైతే అక్కడలో ఉన్నారో, ఎవరైతే వేదల్లో ఉన్నారో, ఎవరైతే భారంతో ఉన్నారో, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువారు మన పాప భారం అంతటిని కూడా మోసారు. కరెక్టేనా కాదా? మానవుల యొక్క పాప భారం అంతా కూడా దాని మీద వేసుకొని మోసారు. మనల్ని చెప్తున్న మాట ఏమిటంటే, మనము కూడా ఆ పాప భారం మోస్తున్నటువంటి వారి దగ్గరకు వెళ్ళి, వారిని నువ్వు పాపం చేస్తున్నావే, నువ్వు పాపం చేస్తున్నావా, నువ్వు పాపివి అనకుండా మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క సువార్తను అక్కడ ప్రకటించి, ఇదిగో మన పాపాల కొరకే రక్షకుడు మరణించాడు అని మనము చెప్పాలి. అదే పొరుగువానికి చేసేటువంటి, పొరుగువాన్ని ప్రేమించేటువంటి విధానం. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మ మీకు అర్థమవుతుందా? దయచేసి గమనించండి. అలా మనకిచ్చినటువంటి అంశం ప్రకారం ఆ రీతిగా మనము చేయాలి. ఫస్ట్ గా ఉత్తరపత్ర లేఖన పాఠ్య భాగానికి వస్తే 41వ దావీదు కీర్తన ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ లేఖన పాఠ్య భాగంలో దావీదు భక్తుడు ఏమి తెలియజేస్తున్నాడు అంటే, దీనుల పట్ల తన కనికరాన్ని చూపిస్తా ఉంటున్నాడు. ఎవరి పట్ల అమ్మా? ఎవరి పట్ల? దీనుల పట్ల. ఎవరు దీనుడు? దయచేసి గమనించండి.
చదవనమ్మా. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాను తృప్తిపరచును, యెహోవాని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును, వారి శత్రువుల ఇచ్చకు నువ్వు అని అప్పగింపవు. దావీదు ఒక ఉద్దేశం ఏమిటి అంటే, అమ్మ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దావీదు ఈ కీర్తన రాసేటప్పుడు ఎక్కడున్నాడు అంటే రోగముతో బాధపడతా ఉంటున్నాడు. అమ్మ జాగ్రత్తగా వినాలి. దేనితో బాధపడుతున్నాడు? తనకి బలహీనత వచ్చి బాధపడుతున్నాడు. ఆ బలహీనత వచ్చి బాధపడుతూ ఆయన చేసిన పని ఏమిటి అంటే, ఎవరైతే ఆ బలహీనతో బాధపడుతున్నారో వారికి సహాయము చేయని ఉద్దేశించాడు. వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు, వారి కొరకు దేవుణ్ణి వేడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. దీని అర్థం ఏమిటి అంటే, మనం జ్వరం వచ్చి బాధపడుతున్నాం అనుకోండి, జ్వరంతో వచ్చేటువంటి నొప్పులు, నీరసం, బలహీనత ఎంత భయంకరంగా ఉందో మనకు తెలుసు. అలాంటి సమయంలో మనం ఏం చేయాలి అంటే, అయ్యా ఇలాంటి జ్వరంతో ఎందరూ బాధపడుతున్నారో, తట్టుకోలేక ఎంతమంది కృంగిపోయారో వారిని నువ్వు స్వస్థపరచయ్యా అని ప్రార్థన చేయాలి. అలా చేసినప్పుడు ఏమవుతుంది అని లేఖన పాఠ్య భాగం చెబుతుంది అంటే, ఆపత్కాలమందు దేవుడు నిన్ను తప్పిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమందికి అర్థమైందని చెప్పిన మాట? నీవు అవసరతలో ఉన్న వారి అవసరతలను వెలిగి వారికి సహాయం చేస్తే నీ దేవుడు నీకు జెస్. ఇప్పుడు ఇంకా చెప్పాను, ఏదైనా బలహీనత ఏదైనా కూడా ఆ బలహీనతను బాధపడుతూ ఉంటే, ఆ బలహీనతో ఎందరైతే బాధపడుతున్నారో వారి కొరకు ప్రార్థన చేయి. దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఇక్కడ భక్తులు మాట్లాడుతున్న దావీదే, ఆపత్కాలమందు ఎవరైతే బిడ్డలు కటాక్షిస్తారో, ఎవరైతే బిడ్డలకు సహాయం చేస్తారో, ఎవరైతే వాళ్ళని గుర్తిస్తారో, నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళు ప్రేమిస్తారో వారు ధన్యులు. ఆపత్కాలమందు దేవుడు వారిని తప్పిస్తాడు. ఆపత్కాలం అంటే శ్రమకాలం. ఆ కాలంలో దేవుడు నిన్ను తప్పిస్తాడు. అంత మాత్రమే కాదు, యెహోవాని కాపాడి బ్రతికిస్తాడు. భూమి మీద వాడు ధన్యుడగుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆస్తి అంతస్తులుంటే ధన్యులు ఎవరమ్మా? జాగ్రత్తగా ఉండండి. ఆస్తి అంతస్తులు బంగారాలు అన్ని ఉంటే ధన్యులు కాదు. దేవుని దృష్టిలో ఎవరయ్యా ధన్యుడు అంటే, బీదలను కనుకరించేవాడు ధన్యుడు, లేని వారికి సహాయం చేసేవాడు ధన్యుడు, వారి కొరకు ప్రార్థన చేసేవాడు ధన్యుడు. వారిని దేవుడు కాపాడతాడు. ఇప్పుడు లూకా సువార్తలో చెప్పిన ఉపమానం ద్వారా ఎవరు ధన్యుడు? మంచి సమరయుడు ధన్యుడు. ఆ దారిని పోతూ ఎంతో మంది చూసుకున్నారు, ఎంతో మంది చూశారు, కానీ అందరూ వదిలేశారు. సమరయుడు మాత్రము వదిలేయలే. నేను అలాంటి వ్యక్తినే కదా, నాకు అలాంటి సమస్య ఎదురైతే, అలాంటి దొంగలు నా మీద పడితే, నన్ను తీసుకొని కొడితే నేను ఆ బాధ భరించేవాడిని కదా. అయ్యో ఈ బిడ్డ అంత బాధపడుతున్నాడే అని అతని దగ్గరికి వెళ్ళి కాపాడి హక్కును చేర్చుకున్నాడు. తనకు చేతనైన సహాయం చేశాడు. ఆకలి దప్పులతో ఉంటే అన్నం పెట్టాడు, ఆకలి తీర్చాడు. అదే మన యొక్క అంశం ఈ లెంట్ డేస్ లో చాలా మంది ఏమనుకుంటారు అంటే, ఆకలి దప్పులతో ఉండి వేలగల పడుతూ నేసపడుతూ అది చేస్తూ ఇది చేస్తూ మేము ఉపవాసం ఉన్నామని చెప్పుకుంటారు. చెప్పుకొని అంటారు, నేను ఉపవాసం ఉండగా మీరు ఎందుకు ప్రార్థన చేయలేదు, ఎందుకు నా మొరలేదయ్యా, నా వైపు చూడలేదు దేవుణ్ణి అడుగుతారు. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో అదే ఉంది. ఇశ్రాయేలు ప్రజలంట అందరికీ కనిపించాలని ఉపవాసం చేస్తూ వాళ్ళు అడుగుతా ఉన్నారయ్యా, అయ్యా మేము ఉపవాసం ఉన్నప్పుడు మాకెందుకు చూడవయ్యా, ఎందుకు చూడవయ్యా మా మొక్కలు, నువ్వు మేము కన్నీరు పెట్టి నేను తెలియట్లేదా, మేము ఇంత నేర్చించిపోతుంటే నీకు తెలియట్లేదా అని అడుగుతూ ఉంటే దేవుడు చెప్పాడు యెషయా ప్రవక్త ద్వారా, ఉపవాసం అంటే ఏంటో తెలుసా, దిక్కుమాలిన వారిని ఆదుకుంటా, వస్త్రము లేని వారికి వస్త్రం ఈట, ఆకలి కొన్న వారికి ఆహారం పెట్ట. ఇదే కదా నేను కోరుకున్న ఉపవాసము.
అర్థమయ్యేలాగా చంప మీద కొట్టినట్టు కొట్టి చెప్పాడు దేవుడు. నువ్వు ఉపవాసం ఉన్న కరెక్టే, ప్రార్థన చేస్తున్న కరెక్టే, అది ఎవరికి చెందాలి? ఆ భాగము, నువ్వు ఉపవాసం ఉన్న భాగం ఎవరికి చెందాలి? లేని వారికి చెందితే, వస్త్రం లేని వారికి వస్త్రం ఇస్తే నీకు ధన్యత. దాని అర్థం అది. ప్రభునందు ప్రియమైన వారు గమనించండి. మనమేమో ఇదేమీ చేయకుండా, అక్కడ స్పష్టంగా రాగింది, నేను అబద్ధం మాడట్లే, వాక్యం ఉన్నట్టుగా చెప్తా ఉన్నాను, నేను కల్పితాలు చేయట్లే. ఒకవేళ నేను కల్పితాలు చెప్తే దేవుడు నన్ను కూడా చూస్తాడుగా. దేవుడు ఎవరెవరు చూస్తాడు తెలుసా? ఆకాశం నుండి నరులను చూస్తాడంట. ఆ నరుల్లో ఎవరెవరు ఉంటారంట? మంచివారు ఉంటారు. అమ్మా, అందరినీ చూస్తాడు దేవుడు. అంటే నన్ను కూడా చూస్తాడు. నేను అబద్ధం చెప్తే, నేను వాక్యానికి విరుద్ధంగా ఏమైనా చేస్తే ముందు నన్ను శిక్షిస్తాడు. అర్థమవుతుందా మీకు? ముందు నన్ను శిక్షిస్తాడు. రెండంతల తీర్పు నాకుంటది, మీకు ఒకటే తీర్పు ఉంటుంది. ప్రభునందు ప్రియ గమనించారు. తీర్పు అయితే మళ్ళీ గుర్తొచ్చింది. రెండంతలు అయ్యేసరికి దేవుని మహాకృపను బట్టి నేను నవంబర్లో ఎగ్జామ్స్ రాశాను. BCS బైబిల్ ట్రైనింగ్ ఎగ్జామ్స్ రాశానని చెప్పాను మీకు. వెళ్తానని చెప్పాగా, ప్రార్థన చేయడం చెప్పా. రిజల్ట్ వచ్చింది. 2-3 వారాల క్రితం రిజల్ట్ వచ్చింది. ఫస్ట్ క్లాస్లో రిజల్ట్ వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఫస్ట్ క్లాస్లో అంటే మొత్తం 6 సబ్జెక్టులు. 6 సబ్జెక్టులో 3 సబ్జెక్టులలో 70 మార్కులు, ఒక సబ్జెక్టులో 65, ఒక సబ్జెక్టులో 60, ఒక సబ్జెక్టులో 50. అవి నా మార్కులు. ప్రభునందు ప్రియమైన వాళ్ళకి జ్ఞాపకం చేస్తా ఉంటున్నా. చెప్పాలనుకున్నా వారాలు గడిచిపోతాను, మీ దగ్గర చెప్పలే. ఎందుకంటే మీకు చెప్పేళ్ళా నేను, అమ్మ ఈ వారం నేను ఎగ్జామ్స్కి వెళ్ళాలి అని చెప్పేళ్ళా. అందుకని మీకు తెలియజేస్తా. ప్రభునందు ప్రియమైన గమనించండి. ఈ దావీదు కీర్తన భక్తుడు ఎలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నాడు అంటే, రోగశయ్యం మీద యెహోవాని ఆదరించును, రోగము కలగా నీవే వాణ్ణి స్వస్థపరుస్తూ అని తెలియజేస్తున్నాడు. ఇలా తెలియజేయడానికి కారణం ఏంటయ్యా అంటే, ఆయన కూడా ఆ బాధలో ఉన్నాడు. ఆ బాధలో ఉన్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. చేతనైతే వారిని ఆదరించాలి, ఆదుకొనాలి. అలాంటి ఉపవాసం చేయాలి. కానీ మనుషులు కనపడే ఉపవాసం నీవు చెయ్యొద్దు. ఉపవాస ప్రార్థనలని ప్రైవేట్ సంఘాలు, చాలా సంఘాలు పెడతాయి. 3 రోజులని 5 రోజులని పెడతా ఉంటారు. ఆ 5 రోజుల్లో వాళ్ళు ఏం చేస్తారు? అందరూ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థనలోనే ఉంటారు. అవునా కాదా? వాక్యం వినుకుంటా, స్తుతి చేసుకుంటా, పాటలు పాడుకుంటా, ఇదే అందులో నింపిపోతారు. సాయంత్రానికి మళ్ళీ ఇంటికి చేరుకుంటారు. దీని అర్థం ఏంటి అంటే, డే టైం అంతా కూడా వారు దేవుడితో సహవాసము, ఇంటికి వచ్చి కూడా పనులు చేసుకొని మరలా నైట్ అంతా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. దీని అర్థం ఏమిటంటే, దేవుడితోటి సహవాసం చేయడం. ప్రభునందు ప్రియమైన వాళ్ళ యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి అందరి గురించి సమిష్టిగా ఆయన మన వేదన భారాలు భరించాడు. కాబట్టి మనము కూడా ఎదుటి వారిని అర్థం చేసుకొని వారి యొక్క బాధలో వారిని మనము కనికరించాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఏమన్నారు అంటే, కనికరము గలవాడు ధన్యుడు, వాడు కనికరము. అర్థమైందా మీకు? అర్థమైందా? నీవు కనికరము చూపితే నీకు కనికరము చూపబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మన మీద కనికరించాడు. మన కనికరించి మన కొరకు ప్రాణం పెట్టాడు. మనం ఎదుటి వారిని చూసి కూడా కనికరించాలిగా. కనికరించాలా వద్దా? కొంతమంది అయితే చాలా కఠినంగా ఉంటారు తెలుసా. ఇంటికి ఎవరైనా యాచన చేయడానికి వస్తే, యాచన అంటే తెలుసా? యాచన చేయడానికి వస్తే వెళ్ళిపో అంటారు. ఇప్పుడు ఏమీ లేవంటారు. మన డైలాగులు అయ్యే. ఇప్పుడు ఏమీ లేవంటారు, లేదా మళ్ళీ రా అంటారు. మళ్ళీ వచ్చేసరికి ఇక్కడ అమ్మా ఖాళీ, డోర్స్ క్లోజ్, అలాంటివి చెప్తా ఉంటారు. దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుంది తెలుసా? మేలు నెరిగియు చేయకపోతే అది పాపము. ఇది దేవుని వాక్యం, నా మాట కాదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, నీకు చేతనైన మట్టుకు సహాయము చేయాలి. నీవు ఎదుటి వారిని ఆదుకోనాలి. ఒకవేళ చేసేటువంటి పరిస్థితులు నీకు లేకపోతే మాటతో ధైర్యం చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేంతో చెప్పాలమ్మా? అట్టయిపోతావులే, ఇట్టయిపోతావులే, నీకు తగిన శిక్షలే. ఇది కాదు చెప్పింది. పాపాత్మురైన స్త్రీ యేసుక్రీస్తు ప్రభు గారి దగ్గరికి వచ్చింది.
ఎలా వచ్చింది? ఎలాంటి పరిస్థితిలో వచ్చింది? ధర్మశాస్త్రం ప్రకారము అతను పాపం చేసిందని ఏంటి అంటే పాపము చేసిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి. ఆ రాళ్లతో కొట్టి చంపాలని వీళ్ళందరూ కూడా ఏం చేశారు? తరుగుతా ఉన్నారు, రాళ్ళు తీసుకొని తరుగుతా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చింది. వస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? నీకు తగిన శిక్షలే నువ్వు అనుభవించి అన్నారా అమ్మా? అన్నారా? ఏమన్నారు తెలుసా? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, కిందకు వంగి నేల మీద ఏదో రాస్తూ అన్న మాట ఏమిటి అంటే, నేను పైకి లేచే లోపల మీలో పాపము చేయవాడు ఎవడో వాడు మొదట రాయేమన్నాడు. లేచేసరికి ఒక్కళ్ళు లేడు అక్కడ. దాని అర్థం ఏమిటి? ప్రభునందు ప్రియమైన వాళ్ళ గమనించండి. దీని అర్థం ఏమిటి అంటే, పాపము చేసిందని ఏలెత్తి చూపుతూ తన్ని హింసించి రాళ్ళతో కొట్టి చంపాలని నిర్ణయించుకున్న వారితో దేవుడు మాట్లాడుతుంది ఏమిటి అంటే, తన కొరకు ప్రార్థన చేయొచ్చుగా, తన పాపాల కొరకు ఆయన కలవరి రక్తంలో మరణించబోతున్నా చెప్పొచ్చుగా, సువార్త ప్రకటించొచ్చుగా, ఆ పాపముని విడిచి రామ్మా దేవుడు నిన్ను కనికరిస్తానని చెప్పొచ్చుగా. యేసుక్రీస్తు ప్రభువు చేసింది ఏంటి తెలుసా? పాపాన్ని ద్వేషించాడు, పాపిని రక్షించాడు, ప్రేమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజులో మనము చేయవలసింది కూడా అదే, నేర్చుకోవాల్సింది అదే. పాపి 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 అలా 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 తాగుపోతూ తిరిగిపోతూ అది ఇది వ్యభిచారి, జాగ్రత్తం చేస్తాడు, బూతులాడతాడు అని వాళ్ళని హింసించకుండా, మాటలతో బాధ పెట్టకుండా నీవు చేయవలసింది ఏంటి అంటే వారి కొరకు ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. చెయ్యి ప్రార్థన, కటాక్షించు. ఇగో అతనికి సహాయం చేయి, నీవు ధన్యుడు అవుతావు. చెప్పు దేవుని గురించి. ఆ పాప భారాన్ని తొలగించడానికి, నా పాప భారాన్ని తొలగించడానికి ఆయన సిలువలో పవిత్రమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం చిందించాడని నువ్వు చెప్పు అని లేఖన పాఠ్యభాగంలో తెలియజేస్తావు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ. సో ఆ ఉత్తరప్రదేశ్ లేఖన పాఠ్యభాగం ద్వారా దావీదు భక్తుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడు అంటే, జాగ్రత్తగా వినండి. బీదల్ని మనం కటాక్షించాలి, లేని వారికి సహాయం చేయాలి. మనం అసలు లేనప్పుడు ఉన్నాయా లేవా? మన స్థితులు లేని స్థితిలో ఉన్నాయా లేవా? తల్లిదండ్రులు ఏం చెప్తారు తెలుసా? రే బాగా చదవరా, చదువు. మా టైంలో అయితే మేము కారం మెతుకులు తిన్నాంరా అంటారా లేదా? ఒడ్లు దంచుకొని తిన్నాంరా, అంత కష్టపడి తిని నిన్ను చదివిస్తానరా, నీకు ఆ బాధ రాకూడదని అంటామా లేదా? అలాంటి స్థితిలోంచి అందరూ వచ్చిన వారమే ఈ రోజు ఏదో కలిగి ఉండొచ్చు. ప్రభునందు ప్రియమైన వల్ల ఆ కలిగిన దాన్ని బట్టి నువ్వేం చేయాలి అంటే దేవుని స్తుతించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా నువ్వు ఇచ్చావయ్యా, నువ్వే ఇచ్చావయ్యా, నువ్వు ఇచ్చింది నేను అనుభవించేలాగా నాకు మార్గం సహాయం చేయి. హల్లెలూయా. ఏం చేయాలంట? దేవుడిచ్చింది అనుభవించాలి. ఏం చేయాలి? ఇచ్చేది ఆయనే. ప్రభునందు ప్రియమైన ఐశ్వర్యము, ఆస్తి, అంతస్తు కలగచేసేది ఆయనే. నీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది, నీ చేతి నుండే అన్ని పొందేది. నీవిస్తేనే ఏదైనా నీ చేతి నుండే అన్ని పొందేది. నీ ఆశీర్వాదమే ఐశ్వర్యమిచ్చేది, నీ ఆశీర్వాదమే ఐశ్వర్యమిచ్చేది, మాకు జీవంగత తెచ్చేది, మాకు జీవంగత తెచ్చేది. జీవిస్తేనే యేసు, జీవిస్తేనే జీవిస్తేనే దైవ ప్రేమను భావించేది, నీ చేతి నుండే అన్ని పొందేది. హల్లెలూయా. ఆయన పుట్టించబట్టి ఈ లోకంలోకి వచ్చినవి అంటారా? కాదంటారా? అవునా కాదా? అంటే దీని లెక్క ప్రకారము ఏదైనా ఇచ్చేది ఆయనే. జీవం పోసింది ఆయనే, లోకంలోకి తీసుకొచ్చింది ఆయనే, బ్రతికింపజేసేది ఆయనే, వస్త్రం ఇచ్చింది ఆయనే, నీడిచ్చింది ఆయనే, కూడిచ్చింది ఆయనే, గుడ్డిచ్చింది. అవునంటారా కాదంటారా? ఆయన ఇచ్చింది మనం ఏం చేయాలి అంటే అనుభవించాలి.
దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీకు భార్యను ఇచ్చాడా, భార్యను అనుభవించు. అవునా కదా? వేరే దాన్ని ఎందుకు ఆశించటం? అంతేనా కాదా? భర్తనిచ్చాడా, అందుకని వివాహం ఏర్పాటు చేశాడా? అవునంటారు కాదండి. గృహాన్ని ఇచ్చాడు, గృహం కట్టుకున్న గృహంలో ఉండకుండా వేరే వాళ్ళ గృహంలో ఉంటే మరి ఎప్పుడు నువ్వెప్పుడు ఈ గృహాన్ని అనుభవించేది? అవునా కాదా? ఇంట్లో భర్త భార్య బిడ్డలున్నారని కేజీ అన్నం వండారనుకో, ఆ కేజీ అన్నం ఎప్పుడు అయిపోవాలా? అందరూ సమిష్టిగా తింటేనే కాదా? మరి ఆ లెక్క ప్రకారము దేవుడిచ్చిన ప్రతిదీ నువ్వు పొద్దుకొని అనుభవించాలా వద్దా? ఆయన ఆశీర్వాదం ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, అవి అనుభవించడానికి జీవాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన గమనించండి, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నీవు క్షమిస్తే కదా పాపం పరిహారమయ్యేది, నీవు క్షమిస్తే కదా పాపం పరిహారమయ్యేది, నీవు బలమిస్తే కదా శత్రువుల పైన విజయం పొందేది, నీవు బలమిస్తే కదా శత్రువుల పైన విజయం పొందేది, నీవిస్తేనే ఎత్తు, నీవిస్తేనే ఏదైనా హల్లెలూయా. సతీష్ వచ్చి కూర్చున్నారని మళ్ళీ శరణం పాడే గుర్తయితే రావట్లేదులే కానీ పాపం వచ్చి కూర్చుని ఉపయోగించాలి అని చరణం పాడా. కానీ దానిలో ఉన్న అర్థం ఏంటి తెలుసా? నీవు క్షమిస్తే కదా పాపం పరిహారం అయ్యేది, నీవు బలమిస్తే కదా శత్రుల పైన జయం వచ్చేది. దేవుడు దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు గొలియాతుతో యుద్ధం చేయాల్సినప్పుడు గొలియాతు ఎలా ఉన్నాడు? 6 మూరల జాతి ఉండి ఆయన యుద్ధానికి వచ్చినప్పుడు ఏమొచ్చాడు తెలుసా? మంచి కిరీటం ధరించుకొని, శత్రువుడి కవచాలు ధరించుకొని, ఎత్తడై ఎలాంటి అంట ఎత్తడై మంచి బరువుగాలే బలంగా ధరించుకొని వచ్చాడు. ఎవరితో యుద్ధం చేయడానికి? దావీదు చిన్న బాలుడు, దావీదు దగ్గరకు యుద్ధానికి వచ్చాడు మంచి సిద్ధపడి. ఇందులో ఎవరు గెలిచారంటారు? దావీదు బలమేది? ఎవరిచ్చారంటారు? నీవు బలమిస్తే కదా శత్రువుల పైన జయము కలిగేది. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, దేవుడు బలం ఇస్తే మనం జయం పొందుకుంటాం. దేవుడు ఆశీర్వాదం ఇస్తే మనము ఆ ఆశీర్వాదం పొందుకుంటాం. దేవుడు జీవం ఇస్తే ఈ లోకంలో బ్రతుకుతున్నాం మనం. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన సెలవిచ్చాడు, పలానావిడ 5 సంవత్సరాలు బ్రతకాలి, పలానావిడ ఈ రోజుని తినాలి. ఉందా లేదా బైబిల్లో? ప్రసంగి గ్రంథంలో ఏముంది? ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? ఉందామా? మనం భోజనం తింటున్నాం అంటే ఎవరికి సెలవంట? దేవుడు సెలవిచ్చాడు. ఈ రోజు 3 పూటల ఇగో ఉదయం టిఫిన్ లో దోశ తినాలి, లేదా గారెలు తినాలి, మధ్యాహ్నం భోజనంలో అది తినాలి. ఎవరు సెలవిచ్చారమ్మా? నీ అందరూ నువ్వు ఏర్పాటు చేసుకోవడం కాదు, ఆయన సిద్ధపరిచి ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలానే సిద్ధపరిచాడా? జనసమూహం అంతరికి దేవుడు వాక్యం చెప్తూ ఉంటే చాలా పొద్దుపోయింది. అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, అయ్యా మీరు అన్నం పెట్టండి అయ్యా, వాళ్ళకి భోజనం పెట్టండి అయ్యా, చాలా సమయం అయిపోయింది అయ్యా అన్నారు. యేసయ్య ఏం చేశాడు తెలుసా? నేను పెట్టం కాదు, మీరే పెట్టండి, మీరు ఎవరి దగ్గర ఏమన్నా తీసుకురండి అన్నాడు. అంటే వాడు మా దగ్గర ఈ లోపల ఒక చిన్న బాలుడు వచ్చాడు. అయ్యా నా దగ్గర ఎన్ని 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయ్యా అని ఇచ్చాడు. ఇస్తే దేవుడు ఏం చేశాడు అంటే దాన్ని కృతజ్ఞత చెల్లించి 5,000 మందికి పంచిపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన ఆలోచన ప్రకారం చూస్తే 5 రొట్టెలు 2 చేపలే, కానీ 5,000 మందికి ఆహారం. దేవుని దగ్గరికి వెళ్తే దేవునికి మహిమ కలుగును గాక. తన మండలిమైన వాళ్ళు గమనించాడు. తన జీవితాన్ని తను చూసుకుంటూ తన కుమారుడు ఏం చేశాడు అంటే తన తండ్రి దగ్గర నుంచి నాకు రావాల్సిన ఆస్తి అని లాభంలో వెళ్ళిపోయాడు. తండ్రి అంటే దేవుడు, కుమారుడు అంటే పాపి, ఆస్తి అంటే దేవుని ఆశీర్వాదం.
అసురుడు రాగానే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తన ఇష్టానుసారంగా మొత్తాన్ని ఖర్చు పెట్టేసేసాడు. ఖర్చు పెట్టిన తర్వాత ఏమైపోయాడు అంటే ఖాళీ అయ్యాడు. ఏమయ్యాడు? ఎందుకు ఖాళీ అయ్యాడు? తండ్రి దగ్గర నుంచి దూరం అయ్యాడు కాబట్టి. ఎక్కడి నుంచమ్మా? సండే స్కూల్ జరుగుతుందా బయట? సండే స్కూల్ జరుగుతుంది బయట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి దగ్గర నుంచి దూరం అయితే ఏమైపోతామంట? ఖాళీ అయిపోతాం. దేవుడి సహవాసానికి దూరం అయినా కూడా మన జీవితాల్లో ఏమి ఉండదు, ఆత్మీయ జీవితమే ఉండదు. లోకములో ఏముంది అంటే ఎండిపోయిన జీవితం. కానీ మన ఆశ ఏంటి తెలుసా? అందరం పచ్చగా ఉండాలి అని. ఎంతమంది ఆశపడట్లేదు? అందరూ ఆశపడతారు. అందరికి అదే ఆలోచన. ఏం ఆలోచన? అందరూ పచ్చగా ఉండాలి అని. మరి మనం పచ్చగా ఉండాలంటే ఏం చేయాలా? మనలో ఉన్న ఎండినాటిని తీసేయాలా వద్దా? అంతేగా. అందరం పచ్చగా ఉండాలి అంటే మనలో ఉన్న ఎండినవి మీకు అర్థమయ్యేలా చెప్తా. ముచ్చినపల్లిలో ఆ మూల చర్చి గ్రౌండ్ లో ఒక పెద్ద బాదం చెట్టు ఉంది. మీరు చూసారో లేదో ఎవరైనా వచ్చినప్పుడు. పెద్ద బాదం చెట్టు అంటే ఉదాహరణ చెప్తున్నా. ఆ చెట్టు ఏం చేసింది అంటే, దాన్ని చూస్తా ఉంటాను నేను ప్రతి సంవత్సరం కూడా. ఎప్పుడైతే ఈ వసంతకాలం వచ్చిందో, ఈ యొక్క స్ప్రింగ్ సీజన్ వచ్చిందో, చెట్టు అంతా ఎండిపోయి ఉంటది. ఈ సీజన్ రాగానే ఆ ఎండిపోయిన ఆకులు మొత్తం కూడా మొత్తం ఒక్కటి లేదు, గుట్ల గుట్లగా మొత్తం రాలిపోయింది. రాలిపోయి ఎక్కడైతే రాలిపోయిందో ఆ ప్లేస్ లో కొత్త చిగురు వచ్చింది. ఆ చిగురంతా కూడా ఎలా ఉందంటే పచ్చగా ఉంది. ఇప్పుడు చెట్టును చూస్తే, వచ్చే వారం వీడియో తీసుకుని వస్తే అంత పెద్ద చెట్టు మొత్తం కూడా పచ్చగా ఉంది. ఎక్కడ ఏమి రాలేదు. ఒకవేళ ఉన్నా కూడా అది ఉండనియదు. ఎండినాకు స్థానంలో మరి అది బోటనిగా పచ్చదొచ్చేది ఉండనియదు. అన్ని రాలిపోయి ఒక్కటి లేదు. చూడ్డానికి కూడా అక్కడ మొత్తం కలకల్లాడుతూ పచ్చగా ఉంది. మరి చెట్టుకే తెలిసింది ఏంటి? కాలం ప్రకారం నన్ను నేను, దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని చేతుల చేత కలగ చేయబడ్డ మనం, దేవుని చేత సృష్టించబడ్డ మనం, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ మనం, దేవుడు సెలవిస్తే తినే మనం, దేవుడు సెలవిస్తే బ్రతికే మనం. ఈ లోకంలో ఏదన్నా మంది ఉందా? ఏదన్నా ఉందా? నాది అని చెప్పండి. ఎవరన్నా ఏమని చెప్పండి? ఎవరా? ఏమీ లేదు. అందుకని సిరివెల హానో గారు పాట రాశారు. ఏం పాట రాశారు? నాదంటూ ఏది లేదయ్యా, ఒకవేళ ఒకవేళ అమ్మా, ఎవ్వరు కూడా గర్వపడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో మందంటూ ఏదీ లేదు. సృష్టిని కలగజేసింది ఆయన, జీవవృక్షాలు కలగజేసింది ఆయన, పక్షులు కలగజేసింది ఆయన, నదులను కలగజేసింది ఆయన, ఆహారాన్ని కలగజేసింది ఆయన. ఆకలిగిన వారికి ఆహారం ఇచ్చేది ఆయన. అవునా కదా? అందుకని మన జీవితం ఏం చెప్తుంది తెలుసా? ఏ చెట్టుకు వీసే గాలి, అబ్బా సామెత, ఏ చెట్టుకు వీసే గాలి. నిజమే. మరి ప్రభునందు ప్రియమైన వారిలా ఇంకొక సామెత అంటూ ఉంటాం, పిండి కొద్దీ. నిజమే, కరెక్ట్, అది వాస్తవాలు. ప్రభునందు ప్రియమైన గమనించండి. దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది, నీకు కలిగిన దాంట్లో నువ్వు ఎదుటి వారికి సహాయం చేయాలి. ఎవరికైనా ఇబ్బందిగా ఉందా? వాక్యం అంటే అలసిపోయారా, వినగలిగే ఉన్నారు కానీ నా అర్థం వేరే విధంగా కాదు. సమయం చూస్తున్నా, భాస్కరరావు గారు పొద్దాక నాకు వచ్చి చూస్తున్నారు. అమ్మగారు మరి టైం అయిపోతుందని చూస్తున్నారా లేకపోతే ముగించమని చూస్తున్నారా నాకు అర్థం కావట్లా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, రెండో లెసన్లోనికి అంటే మొదటి లెసన్లోనికి వెళ్దాం. మొదటి లెసన్లో నేను త్వరగా మీకు అర్థం అవడానికి నేను స్పీడ్ గానే చెప్తాను, కానీ అర్థమయ్యేలా చెప్తా. మొదటి లేఖన పాఠ్య భాగంలో ఎవరన్నా చదివింది? లెసన్ చదవలేదా? ఏ అవునా? నువ్వు అక్కడ గుర్తు చేయరే?
అయ్యా డైరెక్ట్ గా స్పెషల్ సాంగ్ పాడేశావా? లెసన్స్ ఇచ్చా కానీ అసలు వాళ్ళకి అంటే ప్రతిసారి పేపర్స్ మీద రాసిస్తా స్లిప్పులు. ఇప్పుడు ఆ లెసన్స్ అని చదవండి వాళ్ళు చెప్పేసా, అలాట్ చేసేసా. వాళ్ళిద్దరికి సెకండ్ ఫస్ట్ లెసన్ ఇచ్చేసా. అమ్మా సారీ, నేను చెప్పేస్తా వాక్యం, మీరైతే చూసుకున్నారుగా. మొదటి లెసన్ ఏముంది అంటే మనకి ఇచ్చినటువంటి లేఖన పాఠ్య భాగంలో ప్రభు అందరూ ప్రియమైన వాళ్ళారా, సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు అక్కడ చదువుకున్నాం. ఇంతకుముందు చదివిందే. అమ్మ ఇబ్బందిగా ఉందా? సంతోషమా? గమనించండి, ఈ లేఖన పాఠ్య భాగంలో అమ్మ ఇంతకుముందు మనం చదివిందే నేను వివరించాను, మీరేమి చేయాల్సిన అవసరం లేదు. అదే నెక్స్ట్ వీక్ సిద్ధపడండి రా, మీరు లెసన్స్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి. ఈ లేఖన పాఠ్య భాగంలో దావీదు మరలా అడుగుతా ఉంటున్నారు. ఏమని అడుగుతా ఉంటున్నారు అంటే యోనాతాన్ని అడుగుతున్నారు. యోనాతాను యొక్క స్నేహాన్ని బట్టి యోనాతాను కుటుంబంలో అంటే సౌలు కుటుంబంలో ఎవరైనా సహాయం కొరకు ఉన్నారా, ఎదురు చూస్తున్నారా, ఒకవేళ ఉంటే వారికి నేను సహాయము చేస్తాను అని అడుగుతా ఉంటున్నారు. మనకిచ్చిన అంశం ప్రకారం అడుగుతా ఉంటే అక్కడున్న వాళ్ళు చెప్పారు, అయ్యా యోనాతాను కుమారుడు అక్కడ ఉన్నాడయ్యా, అతని పేరు మెఫీబోషెత్ అయ్యా. ఏ పేరంట? మెఫీబోషెత్ అయ్యా. అతను సహాయం కొరకు ఎదురు చూస్తున్నాడయ్యా. ఏంటయ్యా సహాయం అంటే ఆయన కుంటి కాళ్ళు గల వాడయ్యా. ఏ కాళ్ళంట? కుంటి కాళ్ళయ్యా. తన బరువుని అతను మోసుకోలేడయ్యా, తన భారాన్ని అతను మోసుకోలేడయ్యా. మన అంశం ఏమిటి? మానవాళి వేదన భారములను సమిష్టిగా వహించుట. ఇక్కడ మెఫీబోషెతు యొక్క భారాన్ని మెఫీబోషెతు మోయలేకపోతున్నాడు. మోయడానికి కాళ్ళు లేవు. మన కాళ్ళ నొప్పులు ఎందుకు వస్తుంది తెలుసా? అమ్మ జాగ్రత్తగా వినండి. కాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి అంటే ఈ పైన ఉన్నటువంటి భారం మొత్తం కూడా బరువంతా కూడా కాళ్ళ మీద, అందుకని త్వరగా వచ్చేస్తాయి బలహీనమైనప్పుడు. ఇప్పుడు మెఫీబోషెతు యొక్క భారం అంటే తనకు భారం వేదన ఏమిటి అంటే తను మోసుకోలేకపోతున్నాడు అంటే ఏమిటి అర్థం అంటే ఎవరైనా సహాయము చేయాలి, ఎవరైనా సహాయము చేయాలి. ప్రభునందు ప్రియమైన వారు, ఆ సహాయము ఎవరు ఉన్నారు అంటే దావీదు చేయడానికి సిద్ధముగా అడిగి మరీ చేస్తా ఉంటున్నాడు. ఏం చేస్తున్నాడు? అడిగి మరీ ఆకలి అవుతుందా? నిజం చెప్తున్నా, వచ్చిన పనిలో మరియమ్మ అని ఒక తల్లి, మన బంధువులే, ఇక్కడ ఎవరో ఫంక్షన్కి వచ్చింది మరియమ్మ. తనకి అంటే ఎవరు లేరు, పిల్లలు లేరు, వాళ్ళ అక్క వాళ్ళ పిల్లలు తను పెంచుకుంటూ చేస్తూ ఉంటది. సేవకుని ఇంటి దగ్గర పరిచయం చేస్తుండే, ఎప్పటి నుంచో సేవకుల దగ్గర చేస్తూ ఉంటది. నేను కంపల్సరీగా ఆమెను ఐడెంటిఫై చేస్తా. ఎప్పుడు కనిపించినా టిఫిన్ సమయంలో కనిపిస్తే టిఫిన్ చేసావా అమ్మ, మధ్యాహ్నం కనిపిస్తే అన్నం తిన్నావా, కూర ఉందా లేదా, నైట్ వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఫోన్ చేసి మరి తిన్నావా లేదా అని అడుగుతూ ఉంటా. అడిగి ఇంట్లో ఉన్నది కంపల్సరీగా పెడతా. నా కృతజ్ఞత ఏంటంటే తనకి ఎవరు సహాయం చేసేవారు అలా చాలా మంది చూస్తా ఉన్నారు, నేను కాదనట్లా. పురిటిగడ్డలో కూడా ఒక తల్లి ఉండేది మేరమ్మ అని, తనకు కొడుకు కోడలు లేరు, మనవరాలు తనే పెంచుకుంటూ ఉంది. నమ్మకముగా దగ్గరుంటది, ఏదో చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటది. ఆ ప్రయత్నం చేసే తల్లికి మనం ఎలా పెడతాము అంటే అంటే మన యొక్క ఆలోచన ఒక్కసారి సందర్భంలో ఉంటుంది, చెప్తాను చేశారా, కడుపులో నుంచి అంటూ ఉంటాం. అలాగా తనని చూస్తూ ఉంటాం. ఏ అవసరంతో వచ్చినా మనకి సాధ్యమైనంత వరకే జాగ్రత్తగా ఉండి ప్రభునందు ప్రేమ. అలా ఆ చూస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ దావీదు ఆయనకు సహాయము చేయడానికి గల కారణం ఏమిటి అంటే యోనాతానుతో తనకున్నటువంటి స్నేహం చేసి తను ఎవరైనా ఉన్నారా చేయగలిగి ఎవరికైనా సహాయం కావాలని అడిగి మరి చెప్తే అతను కుంటి కాళ్ళు గలవాడు, ఆహారం లేనటువంటి వ్యక్తి, నడవలేనటువంటి వ్యక్తి. అతన్ని పిలిచి ఎక్కడ కూర్చోబెట్టాడు తెలుసా? రాజా భోజనం రాజు చేసేటువంటి భోజనం వాళ్ళ మీద కూర్చోబెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేనేం చేశానంటే ఉత్తర పత్రిక లేఖన పార్టీ భాగం చదివేసరికి కూర్చోబెట్టాక డైరెక్ట్ స్పెషల్ సంపాదించా. ఈ లెసన్ సంగతి నేను మర్చిపోయా.
చదివాడు కదా, కూర్చోబెట్టేసేసి స్పెషల్ సాంగ్ ఏమో ఇది పాడాలి పాడాలి మనసులో అని నాకు ఉంది. ఏ పాట? ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పాట ఎట్టైనా పాడించాలి అనుకున్నా కానీ అవి లెసన్ చదివే కదా పాడామనుకో. లెసన్ చదివే సంగతి నాకు ఇప్పటి వరకు నాకు ఇది అవ్వలేదు. ప్రభునందు చదివితే తనకు అందులో ఉన్నటువంటి అర్థం మనకు అర్థమయ్యేది. అలా దావీదు ఏం చేశాడు అంటే, కాళ్ళు లేనటువంటి వ్యక్తికి, కుంటి కాళ్ళ గల వ్యక్తిని ఆదరించి దరికి చేర్చి హక్కులు చేర్చుకొని సహాయం చేశాడు. మరి ఈరోజు అంశం ప్రకారం చేసి ఎలాంటిది చేశాడు అంటే, ప్రభునందు ప్రియమైన వారు గమనించండి, రాజు కూర్చొని భోజనం చేసేటువంటి బల్ల మీద మనం ఎవరికైనా పెట్టాలి భోజనం అంటే లోపల తీసుకొచ్చి మనం కూర్చునే కుర్చీ మీద మంచం మీద కూర్చోబెడతావా? అసలు లోపల వేస్తావా? ఒకటి పెట్టినా బయట నుంచి బయటే. కానీ చేసిన సహాయం ఎలా ఉండాలి అంటే, ఆ ఎదుటి వ్యక్తికి కడుపు, దేవునికి మహిమ కలుగును గాక. అలా చేస్తూ మన కడుపు దేవుడు నింపుతాడు. అదే మన అంశం. 2వ లేఖన పాఠ్యభాగానికి వస్తే, 2వ లేఖన పాఠ్యభాగంలో గలతీయులకు రాసిన పత్రికలో ప్రభునందు ప్రియమైన వారిని గమనించండి, 6వ అధ్యాయంలో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఈ లేఖన పాఠ్యభాగంలో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, ప్రభునందు ప్రియమైన చక్కగా తెలియజేస్తా ఉంటున్నారు. ఒకరి భారాలు ఒకరు మనము మోసుకోవాలి అంట. ఆత్మీయ బాధ్యత, భారము ఏంటంట? ఒకరి భారాలు ఒకరు. 6వ అధ్యాయం 1వ వచనం నుంచి ఈ రోజు మనకి లేఖన పాఠ్యభాగం ఇచ్చారు. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడును తాను శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనొచ్చు సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారికి. ఇదండి మన అంశం. పౌలు భక్తుడు గలతీ సంఘాన్ని చెబుతున్నాడు. వాడు కష్టపడుతున్నాడు, వాడు శోధనలో ఉన్నాడు, వాడి సమస్య వచ్చింది, వాడు అలాగే ఉండాలని కాదు. ఆత్మ సంబంధమైన వాడు చేయాల్సింది ఏమిటి అంటే, వారిని ఒక దారికి తీసుకురావాలి. ఏం చేయాలమ్మా? పిల్లోడు మాట వినడు. ఇంటిలో ఉన్నటువంటి బిడ్డ తల్లిదండ్రులు మాట వినరు, వినకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు. అలాంటి సమయంలో మనం ఏం చేయాలా? ఏం చేయాలి? వాడి మానానికి వాడిని వదిలేసేయాలా? వాడు ఎప్పుడు అట్టేయాలని వదిలేయాలా? ఏం చేయాలంటే దారికి తీసుకురావాలి. ఎవరిది బాధ్యత? ఎవరిదమ్మ బాధ్యత? తల్లిదండ్రుల బాధ్యత. ఇక్కడ ఒక వ్యక్తి ఆత్మీయ స్థితిలో పడిపోతున్నాడంటే ఎవరిది బాధ్యత? ఆత్మీయులే బాధ్యత. ఒక సంఘంలో నుండి ఒక వ్యక్తి వెళ్ళిపోతున్నాడు, సంఘానికి రావట్లేదు, ఎవరిది బాధ్యత? ఎవరినంటారు? సంఘములో ఉన్నటువంటి కరెక్టేగామా? నవ్వుతున్నారేంటి? అమ్మ నవ్వుతా ఉన్నారు, అబద్ధం చెప్పినట్టు. ప్రభునందు ప్రియమైన వారు, ఇలా మాట్లాడుతున్నా, మీలో ఎవరైనా ఆత్మ సంబంధమైన మీలో ప్రతి వాడు తాను శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనొచ్చు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకురావాలా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఆత్మీయులు చేసే పని, ఆత్మ సంబంధమైన పని. తర్వాత మాట్లాడుతున్నమాట, ఒకని భార్యను ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. హల్లెలూయా. అలా చేస్తే, ఒకరి భారాన్ని ఒకరు తీసుకుంటే మనం ఏది నెరవేర్చినట్టంట? క్రీస్తు యొక్క అక్కడ మాట్లాడుతున్న మాట, క్రీస్తు నియమం పూర్తిగా నెరవేర్చినట్లు. ప్రభునందు ప్రేమైన వాళ్ళ చాలా ఆశపడతాం. ఏం ఆశపడతాము అంటే, మా పిల్లలు, నేను టీచర్ని, నా పిల్ల కూడా టీచర్ అవ్వాలి, కలెక్టర్ అయితే కలెక్టర్ అవ్వాలి, డాక్టర్ అయితే అలాగే చదివించుకుంటున్నారు, అలాగే చేస్తూ ఉంటున్నారు. అయితే క్రీస్తు బిడ్డలమైతే క్రీస్తు ప్రకారం నడవాలా. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు నువ్వు క్రీస్తు నియమాన్ని పాటించిన వాడవైతావు. అలా చేయాలి అని పౌరు భక్తులు కలిసి సంగతి చెప్తూ, ఎవడైనా వట్టి వాడైంది తాను ఎన్నిక వాడని ఎంచుకొని తను తానే మోసపుచ్చుకోడు. ప్రతి వాడు తాను చేయని పరీక్షించి చూసుకోవాలి. అప్పుడు ఇంద్రుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. ప్రతి వాడు తన బరువు తానే భరించుకోవాలి వాళ్ళకి కలగదా. తర్వాత 6వ వచనం మాట్లాడుతున్న మాట,
వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యాలా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది పోయిన వారమే చెప్పాలి. పోయిన వారం కోత పండుగ చెప్పుకున్నాం మనం. ఏం చేయాలంట? వాక్యోపదేశం పొందువాడు. వాక్యోపదేశం అంటే అర్థం ఏంటి? ఎస్, వాక్యోపదేశం పొందుకునేవాడు ఉంది అక్కడ. అంటే వాక్యాన్ని బోధించినప్పుడు మీరేం చేస్తున్నారు? పొందుకుంటున్నారు. పొందుకున్నప్పుడు ఏం చేయాలంటే ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యాల. ఇప్పుడు ఉపదేశించేది ఎవరంట? ఉపదేశించేది ఎవరు? సేవకులు. ఎస్, దైవ సేవకులు. వాళ్ళు బోధించేటువంటి ఆ సమయంలో నువ్వేం చేయాలంటే వాళ్ళు నీకు వాక్యోపదేశం చేస్తారు కాబట్టి మంచి పదార్థంలో భాగం ఇయ్యాల. అందుకని ఏం పెట్టుకుంటారు తెలుసా? కోత పండగలు పెట్టుకుంటారు. కోత పండగ ఉద్దేశం ఏంటి తెలుసా? ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకున్నా కూడా కోత పండగ ఉద్దేశం మనకు తెలియదు. మనకు కలిగిన దాంట్లో మనము దేవునికి ఇవ్వడమే కోత పండగ. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో అన్ని రిఫరెన్స్లు ఉన్నాయి అందులో. దాని ఉద్దేశం ఏంటంటే మన ఇంట్లో ఒక వంకాయ చెట్టు ఉందనుకో, దానికి ఒక 3 కాయలు 5 కాయలు కాసినాయి అనుకో, మొదటిది దేవునికి, ఆ తర్వాత వచ్చేది నువ్వే అనుభవించు. మొదటి దేవుడికి పోవాలా? ప్రభునందు ప్రియమైన వాళ్ళ మేము చేసి వచ్చిన సంఘంలో వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు పొట్లకాయలు ఎంత బాగుండేవి. ఆ పొట్లకాయలు చూస్తేనే చాలా మంది తినరు. పొట్లకాయ తింటారా? కానీ అది ఎంత మంచిది తెలుసా? పత్తి కూర, పురిటిగడ్డ, అవనిగడ్డ సైడ్ తింటారు. పొట్లకాయ కూర మామూలుగా తినరు. బాలింతలకైతే పిచ్చి పిచ్చికి పెడతారు. ఇంత బాగా తీసుకొని వస్తారు. ఆ సీజన్ కాసేటప్పుడు ఎంతమంది తీసుకొస్తారు. ఏం చేయాలయ్యా? నేనేం చెప్తా తెలుసా? ఖచ్చితంగా వేరే వాళ్ళకి ఇస్తా. ఇంకా నా ఆలోచన ఏంటి తెలుసా? ఇంట్లో ఏమైనా కూరగాయ మొక్కలు ఉంటే అందరూ నాకు తెచ్చి పెడుతున్నారుగా, నేను వేరే వాళ్ళకి ఇవ్వాలన్నది నా ఆలోచన. మన పంట మనం తినొద్దు. వేరే వాళ్ళ సంగతంలో నాకు తెచ్చి పెడితే ఇందులో ఉన్న చక్కగా ఏం చెప్తా తెలుసా? బెడకాయలు కాస్తే అవును నేను కోయటం నాకు రాదు, నువ్వే కోసుకుపో. గోంగూర నేను కోయి, నువ్వే కోసుకుపో అని చెప్పి వాళ్ళకి పెట్టేదాన్ని. ప్రభునందు ప్రేమలో నా హెచ్చరిక ఏంటంటే దేవుడు నన్ను హెచ్చరిస్తుంది, నీకు అందరూ పెడుతున్నారు, నువ్వు వేరే వారికి పెట్టు. ప్రభునందు ప్రేమైన ఆ రీతిగా పౌలు భక్తులు గలతీ సంఘానికి తెలియజేస్తున్నాడు. ఉపదేశించే వానికి నువ్వు నీ యొక్క దాంట్లో మంచి పదార్థాలలో నువ్వు భాగము ఇవ్వాలా. ఇగో రేయి మగలు నీ కోసం, నీ సంఘం కోసం ప్రార్థన చేసే కాపరి, ప్రభునందు ప్రేమ నీ యొక్క అక్కర చేసేటువంటి కాపరి, నీ అవసరం చేసేటువంటి కాపరి, ఇగో నీ వేస్తులో ఉన్నావో తెలిసిన కాపరి. అవునంటారా? కాదంటారా? ప్రభునందు ప్రియమైన వాళ్ళని గమనించాడు. వేరే కాపరికి నీకు తెలుసా? నీ గురించి తెలుసా? ఒకవేళ ఆ కాపరి ఇంటికి వస్తే నీ గౌరవాన్ని బట్టి సేవకుడు వచ్చాడులే అని ఏదో ఒక చిన్న అతిథి ఇచ్చేట, నో డౌట్ అందులో ఎట్టాలంతే. అది మంచి దీవెన, ఆశీర్వాదం. మరి నీ సంగతి ఎవరికి తెలుసు అంటావు? మన కుటుంబంలో ఉన్నాం, మన రోగం, మన బాధ, మన ఆకలి ఎవరికి తెలుసు? అమ్మకు తెలుసు. ఎందుకు తెలుసు? అమ్మ తను కనింది కాబట్టి. అవునంటారా కదంటారు? మరి సేవకుడు నిన్ను కనే ఆత్మల కాపరేనా కాదా? ప్రభునందు ప్రియమైన వల్ల నిన్ను కంటున్నప్పుడు నువ్వు చేయవలసింది ఏమిటి? వాక్యంలోకి వద్దాం, వేరే విధంగా కాదు. జ్ఞాపకం చేసుకుందాం. నీ స్థితి, నీకు తలనొప్పి వచ్చిందా? కడుపు నొచ్చిందా? నీకేమైనా జ్వరం వచ్చిందా? ఎవరికి తెలుసు? ఎవరు కనుక్కుంటారు? నీ సేవకుడు, నీ సంఘ కాపరి ఖచ్చితంగా కనుక్కుంటారు. ఏ సమయంలో ఎలాంటి ప్రార్థన చేయాలో ప్రభునందు ప్రియమైన వల్ల మీకు తెలుసో తెలియదు. నేను సహోదరిని అడిగి 10th క్లాస్ బిడ్డలు, ఇంటర్మీడియట్ బిడ్డలు అందరి పేర్లు తీసుకున్నా. మీరు ఆకొస్తే అంటారు మన సంఘం వాళ్ళేనా అంటారు. ఊరంతా గ్రామంతా ఒకటేగా, అందరి పేర్లు రాసి ఇచ్చింది. నేను అడిగాను, అమ్మ ఎవరున్నారో మన వాళ్ళ గురించి చేసుకుంటే వాళ్ళు కూడా చదువుతున్నారు కదా అంటే ప్రతి ఒక్క పేరు కూడా రాసి పెట్టి, ఎంత చక్కగా అంటే 10th క్లాస్ వాళ్ళ పేర్లు, ఇంటర్మీడియట్ పేర్లు, బాయ్స్ పేర్లు, గర్ల్స్ పేర్లు చక్కగా సహోదరి రాసిచ్చి. అనుషమ్మ వాళ్ళందరి గురించి నేను ప్రార్థన చేస్తున్నా. ప్రభునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. నీ సంఘ కాపరికి తెలుసు
నీ స్థితి ఏంటో, నీ అవసరం ఏంటో, ఇదిగో నిన్ను కన్న నీ తండ్రికి తెలుసు. ఆయన కన్న తండ్రి, కొన్న తండ్రి. దేవుని స్తుతి, హల్లెలూయా. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు, ఆధారము ఆశ్రయము నీవేగా యేసు. సర్వేశ్వరా నాడు కన్నా తండ్రి, నాడు కన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, నాడు కన్నా తండ్రి, నాడు కన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు, ఆధారము హల్లెలూయా. ఆయన కన్నా తండ్రి, కొన్నా తండ్రి, రక్తం ఇచ్చిన తండ్రి, ప్రాణం ఇచ్చిన తండ్రి. ప్రభునందు ప్రియమైన వారు, 2వ లేఖన పాఠ్యభాగం అది. 3వ లేఖన పాఠ్యభాగం ఏంటో వివరించి నేను ముగిస్తా. 3వ లేఖన పాఠ్యభాగంలో ప్రభునందు ప్రియమైన వాళ్ళరా మనం చదువుకున్నటువంటి వాక్యం ఏమిటి అంటే, మనకు తెలిసినది అది కూడా దయచేసి గమనించండి. వాక్యం ఏమిటి అంటే, మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. ఇది ఎవరి గురించి రాయబడింది అంటే, అమ్మా నేను చెప్పాక నాకు తెలుసు అంటారు. ఎవరి గురించి రాయబడింది తెలుసా? ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర తీసుకువెళ్ళడానికి 4 వ్యక్తులు సాహసం చేసి వెళ్తే అక్కడ చాలా మంది జనం ఉన్నారు. దేవుని దగ్గరికి వెళ్ళడానికి ప్లేస్ లేదు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, ఎంతమంది తెలిసి ఈ విషయం చెప్పండి? ఇంటి పైకప్పు తీసి అందులో నుంచి యేసయ్య దగ్గర తీసుకువెళ్ళారు. తెలుసా తెలీదా మీకు? తెలుసా లేదా? అదే ఈరోజు మనకి ఇచ్చిన అంశం. తీసుకువెళ్తే దేవుడు ఏం చేశాడు అంటే, అమ్మ జాగ్రత్తగా వినండి, వచ్చినటువంటి ఆ పక్షవాయువుని చూడాల, ఆయన్ని తీసుకొచ్చారు చూసావా సమిష్టిగా, ఆయన వేదన భారాన్ని చూసారా ఎవరారు? అందుకని సామెత అంటే ఏంటి తెలుసా? మనము ఏమి కలిగి ఉన్నా లేకపోయినా 4 వ్యక్తులు సంపాదించుకోవాలంట. ఎందుకు మనల్ని చాలు, ఇకేం అవసరం లేదు అంటారు అదొక సాయంత్రం. నిజమా? మీరు నవ్వకండి. ప్రభునందు ప్రియులు గమనించండి. ఈ లేఖన పాఠ్య భాగంలో దేవుడు ఎవరిని చూశాడు అంటే, ఆ 4 యొక్క విశ్వాసాన్ని చూశాడు. ఏంటి వాళ్ళు ఎంత సమిష్టిగా ఆయన ఒక భారాన్ని పంచుకున్నారు, ఆయన వేదన చూశారు, పక్షవాయువు కలిగి మంచం మీద లేకపోయినటువంటి స్థితిని చూశారు. మనం ఎవరైనా చూస్తున్నావా? ఎన్ని రోజులైనా జ్వరతాట పడాల్సింది. ఏంటి అంటే ఇప్పుడు చూడు, ఏం పరిస్థితి లేదు. నాకు ఒకసారి అనిపించింది, మొత్తం చూసినప్పుడు ఆ చివరి మొత్తం ఉండే పాప అమ్మ చాలాసార్లు వేసి ప్రార్థన చేయించుకుని నేను వెళ్ళాను, చాలాసార్లు వెళ్ళాను. ఏంటమ్మా ఇంత చివర అసలు ఇంత ఒక్కరే ఎలా ఒంటరిగా ఉంటున్నారు, ఏంటమ్మా పరిస్థితి అంటే, ఎవ్వరు లేరు అని అంటుండే. చాలా తీవ్రమైన పరిస్థితి. ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకుని అమ్మ ఎన్నిసార్లు ఫోన్ చేసిందో తెలుసా ప్రార్థన చేయించుకోవడానికి? మీకెవ్వరికీ తెలియదు. ఆమె యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ప్రభునందు ప్రియమైన వారులరా సేవకునితోటి ప్రార్థన చేయించుకోవాలి అని. ఎన్నిసార్లు చేసిందో నా ఫోన్లో అమ్మ పేరు నెంబరు ఫీడ్ అయి ఉంది. కొన్ని సందర్భాల్లో నేను ఎత్తలేకపోయేదాన్ని, ప్రేయర్లో అటు ఉన్నప్పుడు చాలా బాధపడేదాన్ని. అయ్యో అమ్మ ఇది అవసరం కోసమే ఫోన్ చేసిన, చాలా బాధపడేదాన్ని. ప్రభునందు ప్రియమైన వారు గమనించండి. కానీ చివరి చూపు అంటే చూడలేకపోయాం. తను ఎప్పుడు చనిపోయిందో కూడా తెలియదు, చెప్పలేదు. ప్రభునందు ప్రియమైన వారు గమనించండి. జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఈ యొక్క వ్యక్తి యొక్క ఆ స్థితిని చూసి వాళ్ళ 4 మనసు కరిగిపోయి వాళ్ళు ఏం చేశారు అంటే, స్వస్థపరిచే దేవుని దగ్గరకు తీసుకువెళ్ళారు. ఎక్కడ తీసుకెళ్లారమ్మా? దేవుడు స్వస్థపరుస్తాడని ఆయన దగ్గర తీసుకెళ్లారు. మన వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నారు చెప్పండి? ఎక్కడ తీసుకెళ్తున్నారా? హాస్పిటల్ తీసుకెళ్తే ఇంకేముంది అది కాదు, అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి అంట, ఇక్కడ ఏ జరుగుతున్నాయి అంట, స్వస్థతలు జరుగుతున్నాయి అంట, అక్కడ 5 జరుగుతున్నాయి అంట. వస్తావా వదినా?
రావదినా అది కాదు నా టాపిక్, సందర్భాన్ని బట్టి టాపిక్. మనము దేవుని దగ్గరకు తీసుకువెళ్ళడానికి మన విశ్వాసం ఉపయోగపడాలా. నువ్వు ఎక్కడికి వెళ్ళావు కాదు, అసలు నువ్వు ఎలాంటి హృదయంతో వెళ్తున్నావు ఆయన చూస్తాడా లేదా. మళ్ళా టాపిక్ వాక్యం అవడానికి అర్థం చెబుతా. 2 కాసులు, లోకసువార్త 21వ అధ్యాయం. అందరూ వచ్చి ధనవంతులు కానికేశారు. భేద విధురాలు ఎన్ని వేసింది? 2 కాసులు వేసింది. దేవుడు ఎవరిని చూశాడు? దీని అర్థానికి ఇప్పుడు చెప్పనా? ఏం చెప్తారు మీరు నాకు? ఆమెకు లేదు వేసిందంటారా? అమ్మా ఎస్, ఏం వేసింది? లేదు వేసింది కాదు, ఉన్నదంతా వేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వార, వాక్యం ఖచ్చితంగా మాట్లాడితే గుండెలు పగిలిపోతాయి. ఏమైతే దేవుడు వాక్యాన్ని ఏమన్నా తెలుసా? 2 అంచుల మరి ఖడ్గం దిగితే బతకాల సావాలా చెప్పండి నాకు. నేను ముగిస్తున్న వాక్యం. ఖడ్గం దిగితే మనము చావాలా. ఎప్పుడు చావాలి తెలుసా? పాప జీవితంలో చావాలా, ఆత్మీయ జీవితంలో బ్రతకాలా. 2 అంచుల ఖడ్గం 2 వైపు అది లోపలికి వెళ్ళి మూలుగులు సహితం. ఏంటంట తెలుసుగా మనకు మూలుగులు. ఏంటి మూలుగులు అంటే? మనుషులో మూలుగు తెలియదమ్మా. ఎప్పుడు చూసిను మా కోడి కాళ్ళలో మూలుగులు తెలుసు, ఇంకా అదే అన్నీ తెలుసు, కానీ మాకెక్కడ తెలుసు? మనిషిలో కూడా మూలుగులు ఉంటాయి తెలుసా. ఈ మూలుగు మార్పిడి కూడా వచ్చింది తెలుసా. వచ్చిందమ్మా. గుండె మార్పిడి రాలా? వచ్చిందా? కాలేయ మార్పిడి రాలా? వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ప్రభునందు ప్రియమైన గమనించండి. ఇక్కడ 3వ లేఖన పాఠ్యభాగంలో దేవుడు ఎవరిని చూశాడు అంటే ఆ నలుగురు యొక్క విశ్వాసాన్ని చూశాడు. అక్కడ రాయబడి ఉంది. మళ్ళీ ఒకసారి సందర్భం చెప్పుకుందాం. వారి విశ్వాసాన్ని చూచి దేవుడు ఇతన్ని స్వస్థపరిచాడు. దేవుని దగ్గరకు తీసుకువెళ్ళాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ స్వస్థపరుస్తాడని ఆ వ్యక్తి దగ్గరికి ఈ వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళా. ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికే వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమయ్యే భాషలో నేను చెబుతా. దేవుడు లోకసువార్తల 15వ అధ్యాయంలో నేను ముగిస్తున్నా. సతీష్ తండ్రి కూడా తీసుకొస్తుందా? లోకసువార్త 15వ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్పాడు దేవుడు. 3 ఉపమానాలు ఉన్నాయి. ఒక ఉపమానం ఏమో తప్పిపోయిన గొర్రె, 2వ ఉపమానమేమో పోగొట్టుకున్న నాణ్యం, 3వ ఉపమానమే తప్పిపోయిన కుమారుడు. ఇందులో మధ్యలో ఉన్న ఉపమానం చూసారా? దాని గురించి దేవుడు చెప్పారు. ఒక స్త్రీ ఒక నాణ్యాన్ని పోగొట్టుకుంటే ఆ స్త్రీ ఏం చేయాలంట? అక్కడే పోయిన చోటే ఊడ్చితే ఉందా అమ్మ? అక్కడ ఇల్లు ఊడ్చి అది దొరుకునంత మటుకు దేవునికి మహిమ కలుగును గాక. అంతేనా? ఇంట్లో పోగొట్టుకుంటే బయట పరట్లో దొరుకుతాయి. ఎదుట దొరికిందా? పోయినసారి ఏం జరిగింది అంటే, అమ్మ నేను ముగిస్తున్నాను. పోయిన వారంలో తెల్లవారుజాము ప్రాంతంలో ఒక ఫ్యామిలీ వచ్చారు. అమ్మ వచ్చింది, వచ్చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పాప డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే ఈ డ్రెస్ దీనికి తగిలి ఏమైంది అంటే ముందు పడ్డది, వెనకద పట్టడే. అది గోల్డ్, బంగారం అన్నమాట. మీకు అర్థం అవడానికే చెప్తున్నా. ఉపమానాలన్నీ కూడా దేవుడు అర్థం అవడానికే చెప్పాడు, ఎవరినో ఉద్దేశించి కాదు చెప్పింది. అయితే అది పడిపోయింది. ఈ పడిపోతే ఈ తల్లి ఏం చేసిందంటే కంగారుగా నాకు ఫోన్ చేసి అమ్మ చర్చిలో ఏమన్నా పడిపోయింది ఏమన్నమ్మా అది. అయితే రెండమ్మ ఎక్కడ చూసుకుంటా రెండని చెప్పించేసా. దగ్గరకు వచ్చాక చెప్పింది, అమ్మాయి ఇట్ట మార్చుకుంటే ఇది అయిపోయిందని చెప్పింది. చెప్పిన తర్వాత చర్చిలోకి వచ్చిన తాళం ఇచ్చేసిన మొత్తం చూసింది, ఊడ్చేసిందంట. అక్కడ మళ్ళా వెళ్తుంది. ఆమె కోసం నేను కష్టపడి ఇచ్చేసిన. చూస్తే ఏమో దొరుకుతుందేమో అని. అమ్మాయి అనక బంగారపు దమ్మ అది, చాలా కష్టపడి చేపించుకున్నాను అమ్మ. వాళ్ళకి నాన్నగారు లేరు, నాన్నగారు చనిపోయారు. మన ఈ నర్సాపురం దగ్గర ఒక 2 years బ్యాక్ యాక్సిడెంట్ అయింది. ఒక క్రెయిన్ వచ్చేసి టీవీఎస్ మీద వెళ్తున్నటువంటి మన వీళ్ళు వంట మేస్త్రి గారు చనిపోయారు. మీకు బంధువులు అని తెలిసింది. వాళ్ళ పాప అన్నమాట. తను కొంచెం హెల్తీగా ఉండదు, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తన కోరిక ప్రకారం ఏం చేసింది అంటే వాళ్ళ అమ్మ ఆశతోటి చేయించింది. చూడు,
తను దుఃఖపడుతూ చెప్పిన మాట ఏంటంటే, అమ్మ వాళ్ళ నాన్నగారు చనిపోయాక కష్టపడి చేపించానమ్మా, ఇంత మందాన్ని చేపించానమ్మా అని చెప్పింది. చెప్పేసేస్తే నేను వెంట అన్నానమ్మా, అది ముందుది అక్కడ పడిపోయింది అంటే వెనకది ఎప్పుడో పడిపోదు. దానికి సపోర్ట్ ఏంటది? ముందుది బరువు ఉంటుంది, బరువు గురించి అక్కడ పడిపోతుంటే వెనకది ఎప్పుడు పడిపోయి ఉంటుంది? వెనకద పడిపోయిన కొన్ని నిమిషాల సెకండ్స్లోనే ముందుది పడిపోవాలి. అవునంటారు కాదంటారు? నేను అన్నాను, ఇంట్లోనే పడి ఉంటుందమ్మా, మీరు అట్లా వెళ్ళిపోయింది, లేదంటే ఆ అమ్మాయి ఎటు నుంచి నడుచుకుందో అలా తీసుకొని రండి అని చెప్పాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ తల్లి గది మొత్తం కూడా ఊడ్చిందంట. ఊడిస్తే దొరికింది. అది గబగబా ఫోన్ చేసి చెప్పింది, అమ్మా తలుపు దొరికింది అని. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎందుకు వచ్చిన సందర్భం అంటే, మనం పోగొట్టుకున్న దగ్గర ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో సెలోపెహాదు కుమార్తెలు కూడా వారికి స్వాస్థ్యం రావాలి అంటే వారి తండ్రి చనిపోతే వెళ్ళి అడిగారు. ఎవరిని అడిగారు? మోషేని అడిగారు, మహాసభ ఎదుట అడిగారు, యాజకులు అడిగారు, ప్రధానుల మధ్య కూర్చున్నారు. మా తండ్రికి వచ్చే వాస్తి మాకు రావాలి. నువ్వు అడగవా దేవుని దగ్గరికి వచ్చి, నాకు స్వస్థత కావాలయ్యా, నా కుమారుడు చదవట్లేదయ్యా, నా కుమార్తె నా మాట వినట్లేదయ్యా, ఇది నా అత్తగారు రోగంతో ఉందయ్యా, వ్యాధితో ఉందయ్యా, బాధతో ఉందయ్యా, గ్యాస్ ప్రాబ్లం అయ్యా, ఇవన్నీ పక్కన పెట్టేసి చెయ్యరాని మొత్తం చేసేసి మళ్ళీ ఆదివారం వచ్చి, అయ్యా చేయడానికి చేస్తామయ్యా. ఏం చేసామంట? ఏంటో అమ్మ ఒక మాట చెప్పారు, ఆడికి వెళ్తాం ప్రార్థనకి, ఎక్కడికి వెళ్తామని. సరే, ఆ ప్రార్థనకి వెళ్ళి ఎవరైనా అంతరాలు కట్టుకోకుండా ఉన్నారా? ఎవరైనా పూజలు చేయకుండా ఉన్నారా? ఎవరైనా విగ్రహాలను చేయకుండా ఉన్నారా? కేవలం దేవుని మీద ఆధారపడుతున్నారా? అది కొద్దిసేపు, ఇది కొద్దిసేపు, అది కొద్దిసేపు. మనం చేయాల్సింది ఏంటంటే, చెయ్యాల్సింది చెయ్యాలా. అంతమంది జనసమూహం ఉంటే వాళ్ళకి విసుగు రావచ్చుగా, విసుగు రావచ్చుగా. ఎందుకు అంత శ్రమ తీసుకున్నారంటారు? ఇంటి పైకెక్కి అసలు వినడానికి అసలు ఏమన్నా గోచరం ఉందే? ఎంత భారం. మనమైతే వెళ్తామా? ప్రార్థన జరుగుతుంటే మన ఆలోచన తెలుసా? మేము మొన్నసారి అక్కడ ప్రార్థనకి వెళ్ళుకుంటూ వెళ్తే, అక్కడ జామనగర్లో ప్రార్థన జరుగుతుంది, చర్చ్ యానివర్సరీ ఆగి అక్కడ చర్చ్ దాకా వెళ్ళి ఏం చేసాం తెలుసా? మొత్తం ఇంటి పేరు లాభగడ్డ చేసేదని వెనక నుంచి వెనక్కి వచ్చినవా? ఏం చెప్పారు? ఆ గుడి మొత్తం ఇంటిపోయారు, అసలు ఖాళీయే లేదమ్మా అని చెప్పారు. ప్రభుత్వ ప్రేమగా ఎందుకు చెప్తున్నాను అంటే, మనం అలా వస్తాం. మరి ఈ నలుగురు ఒక భారాన్ని మోసుకుంటూ ఆ వ్యక్తి పడుతున్నటువంటి బాధను చూస్తూ అంత ప్రయాసపడడం ఏంటి? వాళ్ళ ఉద్దేశం ఏంటి? దేవుడు స్వస్థ పరుస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఇంటి పైకి నిచ్చినేసుకొని పైకి దిగి చక్కగా టీవీలో మనకి కనపడతా ఉంటుంది, అదే చూసి మనం అప్పుడు వెళ్ళామా ఏంటి? వాళ్ళు మనకు తెలుసా ఏంటి? ఆ దిగి ఆ మంచాన్ని పెట్టి ఏసయ్య కనపడేలాగా పెట్టారు. ఏం పెట్టారమ్మా? ఏసయ్య కనపడేలా. మన మందిరానికి వస్తే మామూలు సంగతి, వచ్చిన వాళ్ళ పేరు బయట కూర్చొని కూర్చొని సందులో కూర్చొని కనపడకుండా వెళ్ళిపో. నువ్వు ఎవరికి కనపడాలి అంటే, నీ దేవుడికి నువ్వు కనపడాలా. నీ భక్తి, నీ విశ్వాసము, నీ విధేయత, నీ స్థితి, నీ మాట, నీ ప్రవర్తన, నీ చూపు, నీ నడక ఎవరికి తెలియాలా? దావీదు భక్తుడు అంటాడు, నా నడక నా పడక నువ్వు పరిశీలించున్నావయ్యా. అందుకని పాట, ఏ పాట? నన్ను చూచువాడా. ఏంటది? నన్ను చూచువాడా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనకి ఇచ్చిన అంశం ఏమిటంటే, దేవుడు ఏ రీతిగా మానవాళి యొక్క వేదన భారాలు మోసాడో సమిష్టిగా మనము కూడా మన చేతనైనంత మట్టుకు వేరే వారి యొక్క బాధలు మనము పంచుకోవాలా. లేని వారికి సహాయం చేయాలా, అన్నం లేని వారికి అన్నం పెట్టాలా, ఆకలి లేని వారికి ఆహారం తెచ్చాలా, వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వాలా, తల్లిదండ్రులు లేని వారిని ఆదరించాలా. ప్రభునందు ప్రేమ అటు కృపాదలిత పరిశుద్ధాత్మ మనకు మన సంఘాన్ని అనుగ్రహించదు గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. మార్చి 1వ తారీఖు, మార్చి నెల 1వ ఆదివారానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తా ఉంటున్నా. ఏమైనా ప్రకటనలు ఉన్నాయా? ప్రకటనలు లేవా నాన్న? శుక్రవారము ప్రభునందు ప్రేమైన వాళ్ళగా మరి వీధి ప్రార్థన కూడికలు జరుగుతూ ఉన్నాయి. మరి సంఘమంతా కూడా మరి మొన్న ఎవ్వరూ రాలేదని తెలియజేశారు. అమ్మ చెప్పారని చెప్పిన వాళ్ళు ఏమనుకోకుంటే
దయచేసి గమనించండి. వీధి ప్రార్థనలు మనం ఏర్పాటు చేసుకున్నాయే. మన ఇంట్లో మనం పెళ్లి పెట్టుకొని పెళ్లికి హాజరు కాకపోతే ఎట్లుంటది అంటారు? అన్వయించుకోవడం అంతే. అసలు ఉంటామా? పెళ్లికి ఏదైనా తెలుసా, రాలేని కూడా వీడికి కుర్చీలో పెట్టుకో తీసుకొస్తారా లేదా? ప్రార్థనలో పాల్గొనండి. సిలువ సువార్త అనేకులకు ప్రకటించండి. ఏంటమ్మా? ఓకే, ప్రభుత్వం మీరు గమనించండి. ప్రతి శుక్రవారం కూడా వీధి ప్రార్థన కూడిక ఉంటుందనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉంటున్నాను. 22వ తారీఖు పోయిన ఆదివారం మరి కోనపండ ఆరాధన మనం జరుపుకున్నాం దేవుని మహాకృపను బట్టి. అందులో వచ్చినటువంటి కానుకలు 8,700 రూపాయలు. దానిని 3 భాగాలు చేస్తే వచ్చినటువంటివి 2,900 రూపాయలు. చర్చికి 2,900 రూపాయలు ఇచ్చారు. అయ్యగారికి 2,900 రూపాయలు ఇచ్చారు. 3వ భాగం డయాసిస్ 2,900 రూపాయలు ఇచ్చారు. మొత్తం కలిసి 8,700 రూపాయలు అనే విషయాన్ని సంఘానికి తెలియజేస్తా ఉంటున్నా. దయచేసి ఆలయ నిర్మాణ విషయంలో ప్రార్థన చేయండి. ప్రార్థనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ప్రార్థనలో పెట్టింది పెళ్లగించుట అసాధ్యం. మంచి పాట. కాబట్టి ప్రార్థన చేయండి, సహాయం చేయండి. ఇచ్చిన వారు ఇంకా ఇవ్వాలనుకుంటే ప్రేరేపిస్తే ఇవ్వండి. అది మనకి పని అవ్వాలి. ప్రతి శుక్రవారం కూడా వీధి ప్రార్థన కూడా జరుగుతుంది, అందులో పాల్గొనండి. మరి సతీష్ ఆ రోజు మొత్తం కూడా అక్కడ తీసుకువెళ్ళి అన్ని సిద్ధపరిచి బాక్సులు అవన్నీ పెట్టి ఈ రోజు మళ్ళీ వచ్చి ఇక్కడ సెట్ చేసుకోవడానికి ఎంత టైం పట్టిందో, దాదాపు 5 నిమిషాలు పట్టింది. మేము 8:40 కల్లా వచ్చేసాం ఇక్కడికి. ప్రార్థన మైకి వినిపించడానికి 9 అయింది. ఇంకా రాలేదేమో అనుకున్నారు కదా. వచ్చేసా ఆల్రెడీ రాడి గొంతుతోనే పాటలు పాడేసా, ఈ బొంగులు గొంతుతోనే